హలో అందరికీ నమస్కారం. మ్యాచ్ నెంబర్ 133. అవునండి. 1, 2, 3 రెడీ అనే అవకాశం కూడా లేని అద్భుతమైన సూపర్ 6లోకి వచ్చేసాం. 133 మ్యాచ్ నెంబర్ 133. మరి ఏంటి మ్యాచ్? ఎవరు వర్సెస్ ఎవరు? పొజిషన్స్ ఏంటి? మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ఒకసారి చెప్పుకుందాం. మ్యాచ్ నెంబర్ 133లో 3 వర్సెస్ 4 జరగబోతోంది. 3లో ఉన్న టాక్టిల్ టైటాన్స్ 4లో ఉన్న బ్రెయిల్ ఛాంపియన్స్ని ఢీకొనిపోతున్నారు. మరి ఈ భీకర పోరాటంలో గెలుపు ఎవరిది? అది తేల్చేది సమయం, వీళ్ళ ఆట తీరు కదా. మరి నిజంగానే సూపర్ 6 అంటే నిజంగానే సిక్సర్లు, వికెట్ల వర్షం ఇవాళ మనం చూడబోతున్నాం. 4లు అన్నీ ఏది కాదు అన్నీ చూడబోతున్నాం. నిజంగా ఈరోజు మ్యాచ్ ఒక సెన్సేషనల్ మ్యాచ్ అని మాత్రం చెప్పక తప్పదు. ప్రతి ఒక్కళ్ళ పల్స్‌ని పట్టి చూస్తే ఖచ్చితంగా గట్టిగానే కొట్టుకుంటుందని మాత్రం నేను చెప్పగలను. నా పల్స్‌తో సహా. మరి వెయిట్ చేయకుండా ముందుకెళ్దాం. కానీ ఇక్కడ ఒక్క చిన్న విషయం చెప్పాలి. ఒక విషయం ఏం చెప్పాలంటే ఈ మ్యాచ్ నంబర్ 32 అండ్ మ్యాచ్ నంబర్ 98 ఏంటి అవెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మ్యాచ్ నంబర్ 32 బ్రెయిల్ ఛాంపియన్స్ వర్సెస్ టాక్టిల్ టైటన్స్ జరిగింది. అందులో ఛాంపియన్స్ విన్ అయింది. అలాగే 98లో కూడా ఛాంపియన్స్ విన్ అయింది. మరి 2 సార్లు విన్ అయ్యాం కదా అని మూడోసారి కూడా విన్ అవుతారా అని ప్రశ్నతో సిద్ధమైపోయారు టాక్టిల్ టైటన్స్. ఎందుకంటే లాస్ట్‌కి వచ్చేసరికి టాక్టిల్ టైటన్స్ తుఫానులాగా దూసుకొస్తోంది. అది సముద్రంలో ఉండి ఉండి బలాన్ని పుంజుకున్నట్టుగా పుంజుకుని అన్ని మ్యాచెస్‌ని ఆల్మోస్ట్ లాస్ట్‌కి వచ్చేసరికి మ్యాచెస్ విన్ అవుతూ స్ట్రాంగ్ టీమ్‌గా తయారైంది టాక్టిల్ టైటాన్స్. బ్రెయిల్ ఛాంపియన్స్ రెండో రౌండ్‌లో కొన్ని ఒడిదుడుకులకు లోనై 4థ్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఎవరి బలం ఏంటి అని చెప్పడం చాలా డిఫికల్ట్. వెరీ, వెరీ డిఫికల్ట్. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మొదటి 2 రౌండ్స్‌లో మ్యాచెస్ అయ్యాయి. తర్వాత ఛాన్సెస్ తీసుకోవచ్చు. కానీ ఈసారి నో ఛాన్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి మరి ఈ నో ఛాన్స్ మ్యాచ్‌లో అదేనండి నాకౌట్ మ్యాచ్ అనే చెప్పాలి ఇది. ఈ నాకౌట్‌లో ఎవరు నాకౌట్ చేయబోతున్నారు? ఎవరు పంచ్ ఇవ్వబోతున్నారు? మనకి ఒక అద్భుతమైన పంచ్ ఇవ్వబోతున్నారు. సో, ఇలాంటి విషయాలన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. కామెంటేటర్ల రూపంలో విందాం. వీటన్నిటి గురించి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ మ్యాచ్‌కి మొదటి ఎంపైర్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే మన మణికంఠ గారు వ్యవహరిస్తున్నారు. ఎక్స్‌పర్ట్. వన్ మోర్ ఎక్స్‌పర్ట్ ఈస్ దేర్. రెండో ఎంపైర్‌గా వ్యవహరిస్తున్నారు వారు సయ్యద్ జాఫర్ గారు. అలాగే ఈ అద్భుతమైన సెన్సేషనల్ మ్యాచ్‌కి సెన్సేషనల్ కామెంటేటర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు సామెతలతో, ఉపమానాలతో అదరగొట్టే దుర్గా గారు మనతో ఉన్నారు. మరొకరు తమ అద్భుతమైన విశ్లేషణలతో రవిశాస్త్రి గారిని దింపేసే మా కౌశిక్ గారు మనతో ఉన్నారు. మరి ఇన్ని అద్భుతాలు, ఇంతమంది అద్భుతమైన వాళ్ళు ఉన్న ఈ మ్యాచ్‌ని మనం చూడకుండా ఉండగలమా? నో వే. రైట్? మరి ఇలాంటి మ్యాచ్‌కి, ఇలాంటి అద్భుతాన్ని, ఇలాంటి టోర్నమెంట్‌ని ముందుకు తీసుకెళ్లడానికి వెనకనే ఉంటూ మన మధ్య మనందరినీ ఉత్సాహపరుస్తున్నారు మన దాతలు. వారి లేని ఈ టోర్నమెంట్ ఇంపాసిబుల్ జరగని విషయం. కాబట్టి ముందుగా వారిని ఒకసారి తలుచుకుందాం. దాని తర్వాత మనము మ్యాచ్‌లోకి ముందుకి వెళ్ళిపోదాం. Broadcast via speech mode on demand. తెలుగు విజన్ లూయిస్ బ్రెయల్ మెమోరియల్ హ్యాండ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 విజయవంతంగా నిర్వహించడానికి సహకరిస్తున్న స్పాన్సర్లందరికీ తెలుగు విజన్ టీం మరియు తెలుగు హ్యాండ్ క్రికెట్ ఆటగాళ్ల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. మన ఈ టోర్నమెంట్కు వెన్నెముకగా నిలిచిన వీరందరినీ ఒకసారి ఈ సందర్భంగా తలుచుకోవడానికి తెలుగు విజన్ టీం ఎంతో ఆనందిస్తోంది. వారి పేరు తెలియజేయడానికి ఇష్టపడని, అలాగే అందరికన్నా ముందుగా స్పందించిన ఒక దాత, ఇంకా శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, సిహెచ్ అశోక్ గారు, పి నాగశివరెడ్డి గారు, ఎన్ పవన్ కుమార్ గారు, ఏ మణికంఠ గారు, కె చిన్నగారు, టి హేమంత్ కుమార్ గారు మరియు లక్ష్మణ్ నారాయణ గారు.
మీ అందరి సహకారం మన ఈ టోర్నమెంట్ విజయం వెనుక ఉన్న నిజమైన శక్తి. మీ ప్రేమ, ప్రోత్సాహం మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మీ అందరికీ తెలుగు విజన్ టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. Speech mode off. Speech mode talk. Screen sharing. Screen sharing. ఓకే. నిజంగా ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ప్లే చేసినా సరిపోదు. నిజంగా వారి యొక్క దాతృత్వానికి ధన్యవాదాలను తెలుపుకోవడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి. సో, మరొకసారి మీ తరఫున, మా తరఫున, మనందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ మ్యాచ్‌లోకి ముందుకెళ్ళిపోదాం. మరి ఈ మ్యాచ్‌ని మనందరి కోసం రక్తి కట్టించడానికి రథసారథులు ఇద్దరు రెడీగా ఉన్నారు. సాయి అంటూ, నువ్వా నేనా అంటూ ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలను, వారి వ్యూహాలను తెలుసుకుందాం. మనతో ఉన్నారు ట్రాక్టర్ టైటన్స్ కెప్టెన్ సాయి గారు. వెల్కమ్ అండి. అలాగే మరొక కెప్టెన్ వరల్డ్ ఛాంపియన్స్ కెప్టెన్ అల్లు వాసు గారు ఉన్నారు. స్వాగతం, సుస్వాగతం మీకు కూడా. మరి వారిద్దరికి సంబంధించిన వ్యూహాలను, ప్రతి వ్యూహాలను, అభిప్రాయాలను తెలుసుకోవడానికి మనతో ఉన్నారు మన అఫీషియల్ గారు, సెకండ్ అఫీషియల్ ఎంపైర్ గారు జాఫర్ గారు. ఓవర్ టు యూ జాఫర్ గారు. Thank you, sir, and good evening to everyone. And once again, come back to again LVMT Season 2 Out Knockout matches. So along with me, the both captains with me, Mr. Aluwasu from Braille Champions and Mr. Sai from Titans. Let's go with Aluwasu, bro. Yeah, bro. May I audible? Yes, once again, good evening, bro. Yeah, good evening, bro. సో ఏంటి ఈ మ్యాచ్, ఇంపార్టెంట్ మ్యాచ్, నాక్అవుట్ టాప్ 6 లో మీరు క్వాలిఫై అయ్యారు. సో ఈ మ్యాచ్ లో ఇంపార్టెంట్ మ్యాచ్, ఈ మ్యాచ్ లో మీకు తెలిసిన మీకు ఎన్నో ఎక్స్పీరియన్స్ తో మీరు పైగా 4000 మ్యాచ్ పైన ఆడిను. సో ఈ మ్యాచ్ లో మీకు ఇంపార్టెన్స్ ఏంది అనిపిస్తుంది మీకు? యా, ఈ రోజు అయితే ఖచ్చితంగా ఒకవేళ యా వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే డూ ఆర్ డై. ఒకవేళ ఓడిపోతే డైరెక్ట్ గా టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోతాం. సో కాబట్టి గెలవడానికి ట్రై చేస్తాం, అదొకటి. మరొకటి ఏంటంటే వాళ్ళతో మేము లీగ్ స్టేజ్ లో 2 సార్లు గెలిచున్నాం కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎలాగైనా గెలాలని పట్టుదలతోనే ఉంటారు. సో దాన్ని కూడా ఎదుర్కోవడం మాకు ఒక సవాల్ అని చెప్పాలి. సో ట్రై చేస్తాం బ్రో, గెలవడానికి అయితే ట్రై చేస్తాం. ఎందుకంటే ఉన్నది ఒకటే చాయిస్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా మాకు వీలైనంత అయితే ట్రై చేస్తాం. మిగతా మ్యాచ్ ప్రెషర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ప్రెషర్ ని ఇప్పుడు ఉన్న మీ సైడ్ లో మీరు సుబ్బరెడ్డి, సురేష్, సతీష్ ఉన్న ఎక్స్పీరియన్స్, మీ ఇంకా వేరే వాళ్ళ టోర్నమెంట్స్ లో ఆడే నాకౌట్ స్టేజ్ లో వెల్ పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్ ఉన్న మీద. సో ఎట్లా ఈ మ్యాచ్ లో మీకు అడ్వాంటేజ్ ఉందనుకుంటున్నారా మీరు? యా, ప్లేయర్స్ పరంగా అయితే ఏమాత్రం తక్కువేం కాదు. మా వాళ్ళందరూ ఎక్సలెంట్ ప్లేయర్స్. బట్ బిఫోర్ దిస్ మ్యాచ్ సెకండ్ రౌండ్ లో బాగా స్ట్రగుల్ అయింది టీం అయితే. సో మరి ప్రెజర్ అయితే ఉంటది అని నేను అనుకుంటున్నా. బట్ ఎనీవే మేమైతే ఖచ్చితంగా దాన్ని ప్రెజర్ తగ్గించుకొని ఆడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. సో సుబ్బురెడ్డి వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. అలాగే మా లైనప్ అంతా బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ తో కూడినటువంటి టీము. బట్ ఎంత ఉన్నా కూడా మైండ్ గేమ్ కాబట్టి మనం ఎప్పుడు చెప్పలేం, ఎప్పుడు ఎవరైనా గెలవచ్చు, ఎప్పుడు ఎలాగైనా మారిపోవచ్చు గేమ్. సో దీని నుంచి గెలవడానికి అయితే ఖచ్చితంగా ఫైట్ అయితే ఉంటది అని మేము అనుకుంటాం. ఫైట్ అయితే చేద్దాం అనుకుంటాం. వాట్ ఈస్ యువర్ ప్లానింగ్? యాక్చువల్లీ ఏంటంటే మీరు ఈ టోర్నమెంట్స్ లో లీడింగ్ హైయెస్ట్ స్కోర్ లో ప్లస్ మీ టీమ్ ని పొజిషన్ చేయడానికి ఫస్ట్ రౌండ్ లో మీ చేసిన పర్ఫార్మెన్స్. సో ఈ లాస్ట్ మ్యాచ్, ఇప్పుడు ఈ మ్యాచ్ లో మీ ప్లాన్ ఏంటి? అసలు నేను రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుందాం అనుకుంటున్నారు మీరు? యా, ప్లాన్ అంటే ఏం లేదు బ్రో. యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ ఆడినట్టుగా సెకండ్ రౌండ్ కాలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ ఈ రౌండ్ లో చాలా మ్యాచెస్ ఓడిపోయాం. ఆల్మోస్ట్ 11/4 అనుకుంటా గెలిచాం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇప్పుడు ఏంటంటే అన్ని మ్యాచెస్ ఒక ఎత్తు, ఈ రోజు ఈ మ్యాచ్ ఒక ఎత్తు అని అనుకుంటున్నాం. సో చూడాలి మరి ఏం జరుగుతుందో.
సో టాస్ గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? టాస్ ఆ, అనేది ఇంపార్టెంట్ మ్యాచ్ లో. సో టాస్ అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇటువంటి మ్యాచెస్ లో అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్కోర్ పుటప్ చేస్తేనే ప్రెషర్ అపోనెంట్ వైపు ఉంటుంది అని అయితే మేము భావిస్తున్నాం. సో చూద్దాం. బ్యాటింగ్ మేబీ తీసుకునే ఆలోచనలో అయితే ఉన్నాం. ఒకవేళ టాస్ విన్ అయితే, ఒకవేళ బౌలింగ్ వస్తే కనుక వన్ 140 130 బిలో రిస్ట్రిక్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే అటువైపు టీం కూడా చిన్న టీం అయితే కాదు, వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ సైడ్. సదరన్ సాయి బ్రో కావచ్చు, ఇంకా సత్యనారాయణ అన్న కావచ్చు, ఎవరైనా టీంలో మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు కూడా అంత ఈజీ ఏం కాదు వాళ్ళతో గెలడం. సో ఖచ్చితంగా సో ఇది ఇందాక ఈ 2 ప్లేస్ మీరు మెన్షన్ చేశారు కదా. సో వాళ్ళ టీం నుంచి వాళ్ళు ఇద్దరు కలిసి 90+ వికెట్ తీసినారు. సో వాళ్ళ బౌలింగ్ లో వాళ్ళ కీ రోల్ ప్లే చేస్తారు. సో వాళ్ళ ప్లాన్స్ ని మీరు ట్యాకిల్ చేయడానికి ఏమైనా ప్లానింగ్? ప్లానింగ్ అంటే యాక్చువల్లీ మెయిన్ బౌలర్స్, డేంజరస్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఆ, ఆలోచించి ఆచితూచి ఆడుకొని మిగతా బౌలర్ని తర్వాత ఆడుకునేటట్టు అట్లా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో మెయిన్ బౌలర్స్ మాత్రం కొంచెం సిచ్యువేషన్ ప్రకారం ఆడుకుంటూ వాళ్ళని నెగోషియేట్ చేసి మిగతా బౌలర్స్ని ఆడుకున్న అట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చూస్తాం మరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో మ్యాచ్ అయిన తర్వాత తెలుస్తుంది. బోర్డ్ లో ఎంత స్కోర్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? బ్యాటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్, సో ఎంత స్కోర్ వాళ్ళకి? ఒకవేళ బ్యాటింగ్ వస్తే కనుక మేము హై హై ప్రెజర్ సిచ్యువేషన్ మ్యాచ్ కాబట్టి ఇది ఖచ్చితంగా హై ప్రెజర్ సిచ్యువేషన్ అయితే ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే డూఅవుట్ అయ్యి కాబట్టి ఓడిపోతే వేరే ఛాన్స్ ఉండదు. సో ఒకవేళ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 170 160 ప్లస్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఉండకపోతే మ్యాచ్ మళ్ళీ అంత కాన్ఫిడెన్స్ ఉండదు. మళ్ళీ బౌలింగ్లో డిఫెన్స్ చేయడానికి 160 ప్లస్ ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో అదొకటి. ఇంకోటి లాస్ట్ మ్యాచెస్ మా బౌలింగ్ కూడా అంత బాగా లేదు. సో అది కూడా మాకు కన్సర్న్ ఉంది. సో చూడాలి మరి ఈరోజు 170 ప్లస్ అయితే ఖచ్చితంగా ఉండాలని మేము అనుకుంటున్నాం. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ వన్ అండ్ ప్లే వెల్. యా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ గో విత్ మిస్టర్ సాయి ఫ్రమ్ టైటన్స్. హలో బ్రదర్. హలో బ్రో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎస్ బ్రో, ఈ మ్యాచ్ కి మీ ప్లానింగ్స్ అంటే ఏంటి? ప్లస్ ఇప్పుడున్న మీ పొజిషన్స్, మీరు రౌండ్ 2 లో పర్ఫార్మెన్స్ ఒక్కొక్క టీమ్ ని టఫ్ కాంపిటీషన్ చేసి ఇక్కడికి వచ్చారు. సో ఆల్రెడీ మీరు ఈ టీమ్స్ తో 2 మ్యాచెస్ రౌండ్ 1 రౌండ్ 2 లో ఓడిపోయారు. సో మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ అయితే ఉంది, ఎందుకంటే వీళ్ళతో ఇదే టీంతో మేము లీగ్ మ్యాచెస్ 2 అవుట్ ఆఫ్ 2 మ్యాచెస్ ఓడిపోయినాం. మేము థర్డ్ ప్లేస్ లో ఉండిపోవడానికి గల కారణం ఇదేమైనా మెయిన్ నేను చెప్పుకోలేదు. ఎందుకంటే భారీ రన్ రేట్ తో ఓడిపోయినాం ఫస్ట్ మ్యాచ్ లో కావచ్చు. సెకండ్ లో స్కోర్ అయినా సరే ఇంకా చాలా ఎక్కువ ఓవర్లు ఉండిపోవడం వల్ల బాగా రన్ రేట్ మేము లాస్ అయినాం. సో సో ఈ రోజు క్వాలిఫైర్ లో మళ్ళీ సేమ్ టీమ్ తోనే రావడం కొంచెం మాకు టెన్షన్ పెట్టే విషయమే. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక క్వాలిఫైర్ మ్యాచ్ లాగా మేము ఫీల్ కావట్లేదు. ఒక నాకౌట్ నార్మల్ మ్యాచ్ లాగానే ఫీల్ అవుతున్నాం. సో ఫ్రీగా ఆడదామని అనుకుంటున్నాం, ఫ్రీగానే వెళ్తాం, ఫ్రీగానే ఆడతాం. సో విన్ ఆర్ లూజ్, సో ఎటువంటి ఆలోచన అయితే ఏం లేదు. సో గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ ప్రిపేర్ అవుతాం, లేదంటే హ్యాపీగా మిగతా టీమ్స్ కి సపోర్ట్ చేస్తాం. ఓ వెల్ డన్ బ్రో. సో ఈ మ్యాచ్ లో మీ ప్లేయింగ్ 6 లో ఏమైనా చేంజెస్ అయ్యి చేంజెస్ ప్లస్ మీ దాంట్లో మనీ గారు మళ్ళీ బ్యాక్ వచ్చారు. సో ఏమైనా ప్లానింగ్ తో వచ్చినారు మరి? అశోక్ బ్రో కూడా ఈరోజు, సో ఏంది ఈరోజు ప్లానింగ్? సో అశోక్ యాజ్ యూజువల్ గా అశోక్ ఉన్న బిజీ సిచ్యువేషన్స్ వల్ల అశోక్ అయితే అవైలబుల్ లేడు. సో సబ్స్టిట్యూట్ లో అయితే ఉన్నాడు, సో ప్లేయింగ్ 6 లో లేడు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్లేయర్ కి ప్రాబ్లం వస్తే పక్కా వస్తా అన్నాడు. అండ్ మెయిన్ చేంజెస్ విషయానికి వస్తే ప్రభుదాస్ ప్లేస్ లో మన సత్యనారాయణ అని వచ్చారు, అండ్ కృష్ణ కిషోర్ ప్లేస్ లో మణి గారు వచ్చారు. సో ఇందాక మీరు అలువా సుబ్రతో విన్నారు. మీరు వాళ్ళ దాంట్లో అలువా సుబ్రో ఇంకా సుబ్బురెడ్డి వాళ్ళ దాంట్లో కీ రోల్ ప్లే చేస్తారు, వాళ్ళు ఇద్దరు బ్యాటింగ్ ఆర్ బౌలింగ్. సో వాళ్ళిద్దరిని మీరు ట్యాకిల్ చేయడానికి ఎట్లాంటి ప్లానింగ్ చేసుకోవచ్చు మీరు? ప్లేయర్స్ గురించి ఎప్పుడు మేము ఏ మ్యాచ్ లో కూడా మేము థింక్ చేయం బ్రదర్, ఎందుకంటే ఈ రోజు మీరు హిట్ కావచ్చు, నెక్స్ట్ మ్యాచ్ నేను హిట్ కావచ్చు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి జస్ట్ ఆలోచిస్తాం అంతే తప్ప ఈ
బౌలర్ కి లేదా ఈ బ్యాట్స్మెన్స్ కి ఇట్లనే బాల్ చేయండి లేదా ఈ బౌలర్ కి ఇట్లనే బాల్ చేయండి అనే ఆలోచన అయితే లేదు. జస్ట్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాం అంతే తప్ప సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉంది కదా, టాప్ లో ఉన్నారు కదా, సో జాగ్రత్తగా ఆడండి, సో ఇట్లాంటి ఆలోచనలు అయితే మాకైతే ఏం లేవు. సో ఫ్రీగా ఆడతాం అంతే. సో ఈ రోజు అంటే మీ టీం నుంచి మేము ప్రతి ఒక్క స్టాట్స్ లో మీరు నెంబర్ అంటే మీ టీం నుంచి వెల్ రిప్రజెంట్ ఒక టీం ని బ్యాక్ బోన్ లాగా రిప్రజెంట్ చేశారు. సో ఈ మ్యాచ్ లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? సో మీరు ఏంది మీ ప్లానింగ్ ఏంటి మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి? సో మేము 22 మ్యాచెస్ కష్టపడి ఇక్కడికి వచ్చినాం, సో క్వాలిఫైయర్స్ లోకి వచ్చినాం. సో ఈ మ్యాచ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నారు వాళ్ళ బెస్ట్ అవ్వడానికి. సో ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే విన్ అనేది ఒకరికే కావాలి కాబట్టి ఎంత రెండు టీముల్లో ఉన్న వాళ్ళు బెస్ట్ ఇచ్చినా సరే సో విజయం అనేది ఒకరికే వస్తుంది కాబట్టి సో లెట్స్ సీ ఏమవుతుంది అనేది చూడాలి. సో ఏంది టాస్ తో చేంజ్ అవుతుంది. సో టాస్ అనేది ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ లో. సో యాజ్ యూజువల్ గా టాస్ గెలిస్తే మేము కూడా బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటున్నాం. చేసింగ్ అని ఇంపార్టెంట్ అంటే చాలా డిఫికల్టీ అని మన ఇంపార్టెంట్ మ్యాచెస్ లో రైట్. చేజింగ్ కొంచెం, ఎందుకంటే క్వాలిఫైర్ మ్యాచ్ కాబట్టి ఎంత లీగ్ మ్యాచ్ అనుకొని ఆడినా సరే క్వాలిఫైర్స్ లో ఇది కొంచెం టఫ్ గానే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆ టైంకి మైండ్ లో అది వచ్చేస్తుంది కాబట్టి కొంచెం చేజింగ్ కష్టం అవుతుంది కాబట్టి మేము కూడా బ్యాటింగ్ సైడ్ పోవాలనుకుంటున్నాం. ఓకే బ్రో, హ్యావ్ ఎ గుడ్ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లే వెల్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వాసు. Okay, Okay. thank you very much, Jafar, for your wonderful and depth interview. మంచి చక్కని ఇంటర్వ్యూని తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇద్దరికి కూడా వన్స్ అగైన్ క్యాప్టెన్స్ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. ఐ మీన్ ఇక్కడ దాకా వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఇక ఈ మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మనతో రెడీగా ఉన్నారు. కామెంటేటర్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. ఒకరు కౌశిక్ గారు అలాగే దుర్గా గారు ఇద్దరు రెడీగా ఉన్నారు. కౌశిక్ గారు మీరు స్క్రీన్ షేర్ చేసేసేయండి. ఆల్రెడీ మీరు చేసినట్టున్నారు బట్ సౌండ్ రావట్లేదు ఇంకా. అండ్ అలాగే ఇక్కడ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. దుర్గా, వెల్కమ్ టు యూ. యా, సౌండ్ కూడా వస్తుంది కౌశిక్ గారు. థ్యాంక్ యూ. సురేష్ కుమార్ వచ్చారు ఇక్కడ. అండ్ సురేష్ అండ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చేయాలి. మణి గారు 3 balls 4 runs 1 wicket. స్కోర్ ఇస్ 18 for 3. వికెట్స్ కోల్పోతున్నారు. లో స్కోరింగ్ అవుతుందో తెలియదు. 2 runs couple of runs to the total 20 for 2. ఒక చిన్న పార్ట్నర్షిప్ కావాలి, 40 runs పార్ట్నర్షిప్. అప్పుడే బ్రైల్ ఛాంపియన్స్ కి ఏదైనా ఎడ్జ్ ఉంటుంది, లేదంటే తొందరగా ఆల్అౌట్ అయ్యే పరిస్థితి. చూడాలి మరి. ఇంకా గుడ్ మూవ్ టాక్టికల్ టైటన్స్ ద్వారా. సో మణి గారిని తీసుకొచ్చి మంచి పని చేశారు. ఒక వికెట్ దొరికింది. బ్రిలియంట్ బౌలింగ్ అని చెప్తున్నారు ఇక్కడ. ఎక్సలెంట్ స్టార్ట్ ఇది. గుడ్ స్టార్ట్ అండ్ గుడ్ బౌలింగ్. క్రూషియల్ మ్యాచ్ ఇది. సో 21 for 3. సో మణి గారు చూసుకుంటే లాస్ట్ బాల్ ఉంది. డాట్ బాల్ ఇది. కొంచెం 21 for 3. సో కొంచెం ఓవర్ టు యు సార్. 21 for 3. న్యూ బౌలర్ జే మురళి గారు వచ్చారు. తడబడుతున్న ఛాంపియన్స్, దూసుకెళ్లిపోతున్న టైటాన్స్. ఇప్పటి వరకైతే పార్ట్నర్షిప్ తో దీన్ని అధిగమించగలరు. మొదటి బంతికి జే మురళి గారికి బౌండరీతో స్వాగతం చెప్పారు. ఏ విధంగా అయినా మలుపు తిప్పగలదు. 3 runs. ఒక పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో బ్రైల్ ఛాంపియన్స్ కేవలం పార్ట్నర్షిప్ మాత్రమే ఇక్కడి నుంచి వీళ్ళని గట్టెక్కిస్తుంది. మొట్టమొదట 5 runs ఈ మ్యాచ్ లో. అద్భుతమైన బౌలింగ్ కొనసాగింది ఇప్పటి వరకు. ఇక్కడ ఒక్క పార్ట్నర్షిప్ ఎవరైతే ఒత్తిడిని జయిస్తారో వారి వైపే విజయం. క్వార్టర్ ఫైనల్ అంటే 2 టీంల వైపు ఒత్తిడి ఉంటది. ఆ ఒత్తిడిని జయించి ఇక్కడ ఆడగలిగే వారిదే. మరొక 4 runs ఈ ఓవర్ లో దాదాపు రన్స్ రాబట్టుకునే ప్రయత్నంలో ఛాంపియన్స్ ఈ ఓవర్ లో కూడా వికెట్ కోల్పోయారు. 38 for 4. ఈ ఓవర్ లో 17 runs.
యా 38 for 4 bowler. ఇక్కడ. Sai Chaturang సో సాయి 222 చంద్రం serve సెకండ్ verified. ఓవర్ వేయడానికి 1.0 వస్తున్నారు. overs, 14 runs, 14 2 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ Waiting for తీసుకున్నారు. 17 రన్స్ వచ్చాయి లాస్ట్ ఓవర్ లో, బట్ ఒక్క ప్రిజర్వేషన్ Bowler 2, చాలా 6 అవసరం. runs. Your వెల్కమ్ టు team ది is క్రీజ్ selecting సాయి ball. చంద్రం గారు ఫర్ సెకండ్ ఓవర్ 6 runs తో స్వాగతం, ఘన స్వాగతం. ఇది Waiting for hit. సుబ్బిరెడ్డి సురేష్ కుమార్ గారు, సారీ, Bowler 2, that's out. ఘన Suresh, స్వాగతం Awesome బ్యాట్స్మెన్ man కి. gem verified. Saibro, this is second over. 3 వికెట్స్ తీసుకున్నారు ఇక్కడ. 20 రన్స్ ఇచ్చి సాయి చంద్రం గారు ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో చాలా డిజాస్టర్స్ జరుగుతున్నాయి Suresh బ్రైల్ Kumar ఛాంపియన్స్ కి. sad. కొంచెం ఒక చిన్న 30-40 రన్స్ పార్ట్నర్షిప్ కావాలి. సాడ్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. కౌశిక్ గారు టూ మచ్ అగ్రెషన్, కొంచెం అగ్రెషన్ టూ మచ్ డిఫెన్స్ వెళ్తున్నారు. New striker, K. Srinivas gem for second time. Your team is selecting ball. సో నా శ్రీనివాస్ గారు వచ్చారు ఇక్కడ. సో చిన్న పార్ట్నర్షిప్ కావాలి. వీళ్ళు బౌలింగ్ తీసుకుని ఉండాల్సింది, బ్యాటింగ్ తీసుకున్నారు. లాస్ట్ టైం చూసాం మనం టాక్టల్ టైటన్స్ ఏ రీతిగా చేశారో, కానీ ఏం చేస్తారు ఇక్కడ. సాయి చంద్రం గారు బౌండరీ, Score after ఇంకా 3.3 రఘు గారు overs, ఉన్నారు, 48 for సత్యనారాయణ 5. గారు Your ఉన్నారు. team is వాళ్ళని selecting ball. తీసుకురాకుండా వీళ్ళతోనే మేనేజ్ చేసేస్తున్నారు కెప్టెన్. గుడ్ Waiting for మూవ్ hit. ఇది. ఫస్ట్ బాల్ బౌండరీతో ఘన స్వాగతం పలికారు. 10 రన్స్ వచ్చే ఓవర్ లో కొంచెం Bowler క్యాషింగ్ 4, 1 చేసుకోవాలి. run. సింగిల్ Your team is టేకెన్. selecting ball. సో Awesome Manakanta gem verified. సుబ్బిరెడ్డి Srinivas గారు this is second time batting. జాగ్రత్తగా ఆడాలి ఇక్కడ. సుబ్బిరెడ్డి గారు క్రూషియల్ అవుతారు ఇక్కడ. Bowler 4, సింగిల్ 1 run. టేకెన్ 50 ఈజీలీ. runs for Braille champions. Your team is selecting ball. సో చూడండి ఇక్కడ Waiting సాయి for చంద్రం గారు లాస్ట్ బాల్ ఇది 3 for 26. స్కోర్ ఇస్ 54 for 5. One సింగిల్ run. టేకెన్. Score after 55 for 4.0 5. overs is 51 for 5. 51 for 5, Waiting సారీ. for selection సో of bowler. ఓవర్ టు యు సార్. ప్రతి ఒక్క ఓవర్ లో వికెట్ పడింది ఇప్పటి వరకు. New bowler. ఇక్కడ New బ్యాటింగ్ లో gem. పార్ట్నర్షిప్ రావట్లేదు ఛాంపియన్స్ కి, కానీ టైటాన్స్ మాత్రం బౌలింగ్ లో పార్ట్నర్షిప్ అయితే లభిస్తూ ఉంది. అద్భుతమైన బౌలింగ్ కొనసాగుతుంది. ప్రెజర్ లో హిట్టింగ్ చేసిన, నార్మల్ గా ఆడిన వికెట్స్ Waiting for అయితే hit. కోల్పోతూ ఉన్నారు. Bowler 6, 3 runs. Your team is selecting ball. మొట్టమొదటి బంతికి 3 runs తో స్వాగతం పలికారు బౌలర్ కి. 54 runs for 5. ఇక్కడ నుంచి ఏమైనా ఒక పార్ట్నర్షిప్ వచ్చే అవకాశం ఉందా? ఒక్క అన్న ఆలోచించి బాల్ చేసి 3 ఓవర్లు చూడండి వాళ్ళు వికెట్ సడన్ గా పడకుండా ఆపుకుంటే ఒక మంచి పార్ట్నర్షిప్, మంచి టోటల్ ను సెట్ Bowler 6, 1 చేస్తారు. run. Your team is selecting ball. టాస్ గెలవడమే వీరు చేసిన మొట్టమొదటి ఆనందం వీరి ఖాతాలోకి వెళ్ళింది. తరువాత బౌలింగ్ సాయి చంద్రం గారి నుంచి మొదలు పెడితే జే మురళి గారు కానీ, మణి గారు కానీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్కరు Waiting 3 for hit. వికెట్లు తీసుకుంటే మిగిలిన వారు కూడా చెరువు 1 వికెట్ Bowler 6, తీసుకొని 2 run. Score మరి after చెప్పి 4.3 ఊట overs. వేడి Waiting ఎలాగో for hit. అలాగా సపోర్ట్ చేశారు. మరొక 2 runs. అడప పార్ట్నర్షిప్ మాత్రమే వస్తున్నాయి. ఒక్క 50 runs 4 run. పార్ట్నర్షిప్ Your team కావాలి. is selecting ball. 4 runs. ఈ ఓవర్ లో వికెట్ పడకుండా ఆపుకోవాలి. మరొక ఓవర్ అలాగా Bowler వికెట్ 6, 5 పడకుండా run. Your ఆపుకుంటూ team is ముందుకు selecting ball. తీసుకెళ్ళాలి. మరొక 5 runs. ఈ ఓవర్ లో ఇప్పటి వరకు అయితే మంచిగా కొనసాగింది. ఇక్కడ నుంచి ఒక పార్ట్నర్షిప్ వచ్చిందా? ఛాంపియన్స్ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం. టాక్టల్ టైటాన్స్ వీరిపై ఆడినటువంటి లీగ్ మ్యాచ్లలో 2 ఓడిపోయి ఈ మ్యాచ్ లో ఒత్తిడిలో Waiting for hit. ఉన్నారేమో Bowler 5, 0 అనుకున్నాము. 1. Score after లేదు, 5.0 overs is ఛాంపియన్స్ 66 for 5. ఒత్తిడిలో Waiting for selection of డాట్ బాల్ తో bowler. ముగించారు ఓవర్. 66 for 5. ఇక్కడ రఘు గారికి వికెట్ దొరకలేదు. 15 రన్స్ ఇచ్చారు. New bowler. సో Money elsewhere verified. మణి గారు 1.0 వచ్చారు overs, ఇక్కడ. 7 runs, 1 7 wicket. runs 1 వికెట్. ఈ ఓవర్ లో క్యాష్ చేసుకోవాలి, కానీ చూద్దాం. ఫస్ట్ మొత్తం అగ్రెసివ్ గా బౌలింగ్ చేశారు మణి గారు. ఈ ఓవర్ లో ఏం చేస్తారో చూడాలి. కొంచెం ఒక 10-12 రన్స్ రాబట్టుకోగలగాలి అండ్ వికెట్ కోల్పోకూడదు. అండ్ టాక్టల్ టైటన్స్ కి అయితే దే ఆర్ వెరీ హ్యాపీ అట్ దిస్ స్టేజ్. Money sister this is కానీ waiting for ఈ hit. ఓవర్ లో ఒక్క వికెట్ దొరికిందంటే దొరికింది. K. Srinivas సో gem 2, దొరికిందంటే 20 అని runs, 8 చెప్పాను, balls. దొరికింది. కామెంటేటర్స్ కాస్ ఇక్కడ 20 రన్స్ అవుట్ అయ్యారు. కె శ్రీనివాస్ గారు నాట్ అ బ్యాడ్ బ్యాటింగ్, బట్ సో వాళ్ళకి సంథింగ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. సో ఏ క్షణంలోనే హిట్టింగ్ రావచ్చు చూసుకోండి. సో సూపర్ డెలివరీ ఇది. నేను ఎప్పుడు News చెప్తూనే Suresh వచ్చాను Kumar మణి sir, గారు second మంచి time. యూటిలిటీ Your team is ప్లేయర్ selecting అవుతారని. సురేష్ కుమార్ గారు వచ్చారు ఇక్కడ. పార్ట్నర్షిప్ కావాలి. 120-130 దాకా తీసుకెళ్లగలిగితే ఏమైనా ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. Waiting for hit. మణి గారు సెకండ్ బాల్ వేయడానికి Iraqi రాబోతున్నారు. gem. Private. Mani Garu super. సూపర్ బౌలింగ్ ఇది. ఎక్సలెంట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ టైటన్స్. చిన్న పార్ట్నర్షిప్ వస్తుంది అనుకోగానే వికెట్లు పడిపోతున్నాయి. నా ఏం చేస్తారు ఇక్కడ Awesome సురేష్ Manakanta gem గారు. verified. Suresh Bro this is ప్రెషర్ second లో time ఉన్నారు batting. ఇక్కడ. Bowler 6, 4 runs. బౌండరీ, Your లవ్లీ team is షాట్. selecting ball. 4 runs డౌన్ ద గ్రౌండ్ ఇక్కడ. మణి గారు టచ్ అగ్రెసివ్ గా వెళ్తున్నారు. మరొకసారి
Waiting for hit. ఆవిడకి వికెట్ దొరికింది కూడా అగ్రెసివ్ లోనే. Bowler 6, 2 ఓకే, runs. కపుల్ ఆఫ్ Score రన్స్ after ఇక్కడ. 5.3 over. 6 Side to ఏ ground మాత్రం 222 ఇవ్వట్లేదు, star verified. Request అసలు rejected. ఒక్క 6 కూడా ఇవ్వట్లేదు. వావ్, సూపర్. సురేష్ కుమార్ Waiting for గారు 6 మీద ఉన్నారు, సుబ్బరెడ్డి గారు 2, Bowler 3 మీద 5, ఉన్నారు. 1 run. Your గుడ్ team is selecting సింగిల్ ball. టేకన్. సుబ్బరెడ్డి గారు ఏం చేస్తారు ఇక్కడ? సో 3 మీద నాట్అవుట్ గా Waiting for ఉన్నారు. Bowler నా 6. 5 రన్స్ ఇక్కడ అగ్రెసివ్ సురేష్ కుమార్ షాట్. స్టార్ సాడ్. సో లాస్ట్ బాల్ ఇక్కడ 2 for 19. మణి గారు చూసుకుంటే, మన సాయి చంద్రం గారు చూసుకుంటే 3 వికెట్స్ తీశారు, 4 వికెట్స్ తీశారు, సారీ. సో 3 వికెట్స్, 3 వికెట్స్ తీశారు. నా స్కోర్ ఇస్ 78 for 6. ఇక్కడ ఇంకొక వికెట్ కోల్పోయినా దేర్ ఇన్ ట్రబుల్. Bowler 6, డాట్ 0 బాల్ ఇక్కడ runs. ప్రతి Score ఓవర్కి after డాట్ 6.0 బాల్ overs is ఆడుతున్నారు. 78 for 6. 78 for Waiting 6. for selection of ఓవర్ టు bowler. యూ సార్. ఎక్సలెంట్ బౌలింగ్ New bowler. అని Sakin చెప్పవచ్చు Ariana మనము. B-star verified. మణి గారి నుంచి కానీ మిగిలిన టాక్టల్ టైటన్స్ బౌలర్స్ నుంచి పార్ట్నర్షిప్, ఎక్కడ పార్ట్నర్షిప్ ఏ ఇద్దరి మధ్య వస్తుందో ఇంకా Bowler 6, 4 సెర్చ్ runs. Your చేస్తూనే team is selecting ఉన్నారు ball. ఛాంపియన్స్. ఇదే మాటలలో ఒక 4 runs, ఒక పార్ట్నర్షిప్. ఇక్కడ 16 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది ఇప్పటికి. దీనిని ఇంతలింతలుగా పెంచుకుంటూ hit. వెళితే ఒక మంచి టార్గెట్ చేసే అవకాశం. Bowler రెండవ 6, 5 బంతికి runs. Your team మరొక is 5 selecting ball. runs. పార్ట్నర్షిప్ 21కి చేరుకునింది. మరొక 29 రన్స్ చేస్తే 50 రన్స్ పార్ట్నర్షిప్. ఒక ఊరటనిచ్చే అవకాశం, hit. ఛాంపియన్స్ టీమ్ లో ఒక Bowler 5, ఉత్సాహాన్ని 3 నిలిపే runs. అవకాశం Score ఉంది. after 6.3 overs is 90 for 6. Your team is selecting ball. మరొక 3 రన్స్. అద్భుతమైన బౌలింగ్ కి ధీటుగా బదులిస్తున్నట్టు ఉన్నారు. ఈ పార్ట్నర్షిప్ ముందుకు Waiting for hit. సాగుతూ ఉంది. Bowler 6, 1 మరొక run. Your single. team is selecting ball. ఎక్సలెంట్ బ్యాటింగ్. ఈ ఓవర్ లో Waiting for hit. వికెట్ ని కాపాడుకోగలగాలి. కేవలం ఒక ఓవర్ మాత్రమే వికెట్ Bowler పడకుండా 4, 3 వెళ్ళింది. run. Your team is selecting ball. మరొక 3 రన్స్. ఆఖరి బంతికి వికెట్ కాపాడుకుంటే ఈ ఓవర్ పూర్తిగా ఛాంపియన్స్ వైపు. ఈ బంతిలో ఏమైనా బిగ్ షాట్ వచ్చే అవకాశం Waiting ఉంది. Bowler 5, Yes! 6 runs. Score after ఊహించింది 7.0 కానీ overs is big 100 shot for 6. ఇచ్చారు. 3 100 balls runs పైన for Braille 3 balls champions. కింద అది Four over for share Swarnam, 6 చేసుకుంటాడు for Yen. ఒక over Ovati. పైన ఫస్ట్ 3 balls ఒక over ఓకే, కింద సో first సుబ్బరెడ్డి ఇస్ ఆన్ 3 ఫైర్ balls నౌ. అట్లా 23 మీద ఆడుతున్నారు. సురేష్ కుమార్ 13 మీద ఆడుతున్నారు. సత్యనారాయణ గారికి New 22 bowler. రన్స్ వచ్చాయి. Indragu Jam, 1.0 అనుకున్నట్టుగానే overs, 15 సెంటిమెంట్ runs, ఆయనకి 0 ఫస్ట్ wickets. ఓవర్ అలా వెళ్తుంది, సెకండ్ ఓవర్ 3-4 వికెట్స్ తీస్తారు Waiting for hit. అనుకుంటున్నాను. చూద్దాం మరి ఆ సెంటిమెంట్ ఈ రోజు కూడా వర్క్ అవుతుందా. సో ఇప్పుడు రఘు గారిని కొంచెం ఫస్ట్ Bowler ఓవర్ 2, బాగా 1 కొట్టారు. run. ఈ Your ఓవర్ team కూడా is కొంచెం selecting ball. అలానే క్యాష్ చేసుకోవాలి. అండ్ రఘు గారు వికెట్స్ కోసం చూస్తున్నారు. Waiting బిగ్ for మ్యాచ్ hit. ఇది. Bowler 5, ఇక్కడ 3 ఓడిపోతే runs. నో Your team ఛాన్స్. is 3 selecting రన్స్ ball. ఇక్కడ. Subbureddy is on 26 of 9. Suresh Kumar is on 14 of 7. So score moves to 104 for 6 Waiting for balls. hit. చూద్దాం ఎన్ని ఉన్నాయో. Bowler 4. Oh, good Awesome shot. Anaconda gem verified. 27 Running balls man of ఉన్నాయి. the second over. 109 for 6. ఇక్కడ ఇంకో 30-40 రన్స్ కొట్టగలరా వీళ్ళు, చూడాలి ఇక్కడ. ఎందుకంటే వికెట్స్ hit. ఉన్నాయి. పార్ట్నర్షిప్. Bowler 3. ఓ That's out. లేదు, Subbureddy 18 star సుబ్బరెడ్డి verified. is gone for 26 runs, 10 26 of balls. 10 Waiting balls. for selection of striker. రఘు ఫైనల్ వికెట్ తీసుకున్నారు ఇక్కడ. వికెటింగ్ వస్తున్నారు చూసుకోండి. గుడ్ బౌలర్స్ ని ఎప్పుడు రైట్ ఆఫ్ చేయలేం. సో గుడ్ బౌలర్స్ ఆల్వేస్ డెలివర్స్ ఇన్ ద బిగ్ మ్యాచెస్. చూడాలి ఇక్కడ బిగ్ మ్యాచ్ ఇది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఇది. రివైవింగ్ ఇన్నింగ్స్ ఫర్ బ్రైల్ ఛాంపియన్స్. అల్లు వాసు గారు వస్తారా చూడాలి, మరి వెయిట్ చేసి చూడాలి. అల్లు వాసు గారు ఒక 20 balls ఉంటే New striker. సరిపోతుంది. Ulu Vasu star verified. ఎస్, for 7 అనుకున్నట్టుగానే runs. Your team వచ్చారు. is selecting ball. కమెంటేటర్స్ మాత్రం వింటున్నారు ఏం చక్కగా. బ్రైల్ ఛాంపియన్స్ 30-40 రన్స్ కావాలి. ఇంకా 150-160 విల్ బి ఐడియల్. ఎందుకంటే 120 చూస్తున్నాం. Waiting for hit. 120 కూడా ఒక్కొక్కసారి మనకి వాసుకి అసలు హిట్టింగ్ చూడండి, వాసు వదలొద్దు హిట్టింగ్ Bowler 6, అంటున్నారు. 3 run. Your 3 team is రన్స్ selecting ఇక్కడ. హిట్టింగ్ అసలు వదలకూడదు. బట్ 3 మీద కూడా రన్స్ వస్తాయి. సో 3 రన్స్ తీసుకున్నారు అలానే అనుకున్నట్టుగానే. చూడండి ఇక్కడ Waiting for స్పెల్ రఘు గారికి 1 for Bowler 27. 6, 2 సో run. Score after 1 for 8.0 overs is 29 ఇక్కడ. 114 for 7. 114 for Waiting 7 for ఇక్కడ. selection of సో bowler. సార్ చెప్పండి, 30 రన్స్ వస్తాయా? 3 వికెట్స్ ఉన్నాయి. Awesome Anaconda Yes. gem verified. Vasu bro, this is second time 150 batting. చేసే అవకాశం ఎంతైనా ఉంది ఇక్కడ. 3 వికెట్స్. New bowler. Sakin Ariana B-star ఉన్నాయి కాబట్టి verified. 1.0 overs, 22 runs, 0 wickets. ఎక్స్పెన్సివ్ ఓవర్ తర్వాత మరొకసారి బౌలింగ్ వచ్చారు సత్య గారు. ఈ ఓవర్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతారా? తనకి అలవాటుగా ఉన్నటువంటి 2వ ఓవర్ లో 3 వికెట్ల అలవాటును అలాగే కొనసాగిస్తారా? Waiting for hit.
మొదటి బంతి తనకి ఏ విధంగా స్వాగతం చెప్తారు? Syed అల్లె Jafar వాసు start. గారు Sajid ఈ is second seconder bowling. Osman లాస్ట్ Anaconda Gem దాకా verified. ఆడారా? Sadia Anna, this is second over. 160 పైగా స్కోర్. మొదటి బంతి డాట్ బాల్. ఒక బిగ్ హిట్టర్ ఉన్నారు ఇక్కడ గ్రీస్ లో, తనని ఆపగలరా? ఒక మంచి పార్ట్నర్షిప్ ని చివరి ఓవర్ లో రఘు గారు బ్రేక్ చేశారు. బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ ని ఎక్కువసేపు ఆపలేము. అలాగే ఒక ఓవర్ మరొక ఓవర్ లో తన వికెట్ Bowler 6, 3 తీసేశాడు. run. Your team is selecting ball. రెండవ బంతికి 3 రన్స్. మొట్టమొదట Waiting for hit. పరుగుల షాట్ ఇది ఈ ఓవర్ లో, సత్య గారి ఓవర్ లో. Bowler 4, 0 మరొక run. డాట్ బాల్. Score after 8.3 overs మ్యాచ్ is చివరికి 117 for 7. చేరుకునే Your team డాట్ is selecting ball. బాల్. ఇది ఏమైనా వీరికి నష్టం Seven ready, 18 కలిగిస్తుందా? start ఇది verified. మ్యాచ్ Thank you. చివరిలో తెలిసే అవకాశం ఉంది. ఎన్ని డాట్ బాల్స్ ఆడితే ఇక్కడి నుంచి అంత టెక్టల్ Waiting టైటాన్స్ for hit. సంతోషిస్తారు. Bowler ఛాంపియన్ 6, 3 run. Your team is స్వింగ్ selecting లో ball. అంత అలజడి మొదలైతుంది. మరొక 3 రన్స్. 4 బంతులలో 6 పరుగులు ఇచ్చేశారు సత్య గారు. ఒక బిగ్ ఓవర్ తర్వాత మంచిగా కట్టడి చేస్తున్నారు ఇక్కడ చివరి ఓవర్లలో. అద్భుతమైన బౌలింగ్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఏమైనా ఒక బిగ్ షాట్ వస్తుందా ఈ ఓవర్ లో? కేవలం ఒక్క 6 మాత్రమే చూసాం ఈ ఇన్నింగ్స్ అంతటికి. Bowler 6, 2 run. Your team is ఇంకో selecting ball. 6 ఇంతవరకు రాదు, ఇప్పుడు కూడా రాలేదు. మరొక 2 రన్స్. ఆఖరి బంతి. ఈ బంతికైనా ఒక బిగ్ షాట్ చూసే అవకాశం లభిస్తుందా, లేదా ఈ ఓవర్ ని సియాప్ చేసి నెక్స్ట్ ఓవర్ లో హిట్టింగ్ వెళ్తారా? చూద్దాం. Bowler 6, 5 runs. Score after 9.0 overs is 127 for 7. Waiting for selection of bowler. 127 for 7 స్మార్ట్లీ ప్లేడ్. ఇది చాలా అద్భుతంగా ఆడారు. Sai Chatteram 223 start సూపర్. verified. నాకైతే 2.0 చాలా బాగా overs, నచ్చింది 27 ఇది. runs, 3 wickets. వికెట్లు ఇవ్వకుండా అసలు చాలా బాగా ఆడారు. రన్స్ వచ్చాయి, వికెట్లు ఇవ్వలేదు. సో ఇక్కడ 3 overs మాత్రమే ఉన్నాయి. మన టార్గెట్ 150. చూద్దాం. అల్లు వాసు గారు ఉన్నారు ఇక్కడ, సాయి చంద్రం గారు. ఓకే గైస్, రన్ రేట్ ని జస్ట్ ఇలా స్టాప్ చేస్తే చాలు. ఒక 160 వరకు వెళ్ళినా పర్లేదు, ట్రై చేయండి. 3 for 27. ఫస్ట్ బాల్ అల్లు వాసు Power play by Sai. 6 కొడతారా? ఫస్ట్ బాల్ అద్భుతమైన షాట్ 6 కొడతారా? ఎస్ లేదు, 5 కి వెళ్ళారు. స్టార్ట్ చేశారు హిట్టింగ్ ఇక్కడ అల్లు వాసు అండ్ సురేష్ కుమార్. ఏం చేస్తారు ఇక్కడ? ఓ డే, టెర్రిఫిక్ బ్యాటింగ్ ఇది. సురేష్ కుమార్ 24 of 11. 5 రన్స్. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 10 రన్స్ వచ్చాయి. 137 రీచ్ అయింది. మన సాయి చంద్రం గారు 37 for 3. వికెట్ ఇక్కడ అల్లు వాసు is gone for 18 runs, 7 balls, not bad. 137 for 8. ఇప్పుడు సుబ్బిరెడ్డి గారు వస్తారనుకుంటున్నాను, ఎక్స్పెక్టెడ్. లేదంటే మన శ్రీనివాస్ గారు వస్తారా, లేకపోతే ఎవరు వస్తారో చూడాలి. ఇక్కడ ప్రెషర్ ఒక వికెట్ కాపాడుకుని చాలా వరకు 100 లోపల ఆల్అౌట్. సుబ్బిరెడ్డి గారు వచ్చారు. 100 లోపల ఆల్అౌట్ అవుతారు అనుకున్నాను, కానీ 137 దాకా తీసుకొచ్చారు. నా 4 for 37. సాయి చంద్రం ఇస్ ఆన్ ఫైర్. గత 2 మ్యాచ్ల నుంచి టీమ్ కి చాలా వెన్నెముక్కలాగా ఉన్నారు. నా ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు? 5-6 లోనే ఆడతారా? సుబ్బురెడ్డి కొంచెం సింగిల్ ఏమైనా తీసుకుంటారా? లేదు, 3 లోకి వెళ్ళారు. 140. ఇక 10 రన్స్ కావాలి. మన టార్గెట్ రీచ్ అవ్వాలి. కమెంటేటర్ టార్గెట్ బౌండరీ ఇక్కడ. సో కొంచెం సాయి చంద్రం గారు 4 for 44, 2.5. లాస్ట్ బాల్. ఇక్కడ 50 రీచ్ అవుతారా బౌలింగ్ ఫిగర్స్ లో, లేకపోతే కట్ ఇంకొక 5 for తీసుకుంటారా? ఈ ఓవర్ చాలా జాగ్రత్తగా ఉండాలి, వికెట్స్ కాపాడుకోవాలి. మన సురేష్ గారు, మన సుబ్బురెడ్డి గారు, సో కీ ప్లేయర్స్ ఇక్కడ. వికెట్ ఒకటి ఇవ్వకూడదు. నేను చెప్పాను 12 overs పూర్తిగా ఆడితే గెలుస్తారు అని. 2 టీంలు అదే చేయాలి. 12 overs ఖచ్చితంగా ఆడాలి, ఎందుకంటే 200 వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. 180 కూడా లేదు. 160 వెళ్తారా చూడాలి. ఇక్కడ లాస్ట్ బాల్. సాయి చంద్రం బౌలింగ్ పవర్ లే 3 runs. ఇక్కడ స్కోర్ ఆఫ్ 10 overs 147 for 8. హోట్ యు సర్. ఒక్క వికెట్ తీసినప్పటికీ 20 పరుగులు అయితే పిండుకున్నారు. ఈ 2 ఓవర్లలో ఈ 2 వికెట్ కాపాడుకున్నారా? 170 దాకా ఓ మణి గారికి ఇచ్చారు బౌలింగ్ పవర్ ప్లే. ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ 3rd ఓవర్ వేసేటందుకు తన చివరి ఓవర్ ఇది. కేవలం 19 పరుగులు ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నారు.
ఈ ఓవర్ లో ఏమైనా ఆలోచించి బాల్ చేయి. Awesome Manakanta Gem Batters verified. ni Using second bowling ఆపగలరా? power play by Money Sister. లేదా ఈ మరి వేయడం కూడా Waiting for hit. ఎక్స్పెన్సివ్ ఓవర్ Bowler 6, 4 చేస్తారా? run. 150 runs for అనుకున్న World విధంగానే Champions. తనకి Your team is selecting ball. బౌండరీతో రఘు గారిని- స్వాగతం. రఘు ఇక్కడ గారిని తెచ్చి sixer- ఉంటే బాగుండేది. Syed, waiting for hit. ఇక్కడ సిక్సర్లు అయితే Bowler 6, రావట్లేదు 4 run. కానీ Your team is selecting బౌండరీస్ ball. తో కదం తొక్కుతున్నారు వరుసగా 2 Waiting for స్కోర్లు Bowler ఎక్స్పెన్సివ్ 5, 4 మరొక waiting for 4 hit. రన్ ఓ Bowler బ్యాక్ టు 4, బ్యాక్ 5 runs. బౌండరీస్, 5 Suresh runs Kumar ఇక్కడ has scored సురేష్ half 50. century. Team selecting ball. 17 Seven పరుగులు ready, ఇచ్చేసారు. 18 star verified. ఎక్స్పెన్సివ్ Super. ఎక్స్పెన్సివ్ ఓవర్. వావ్ వావ్ Waiting వండర్ఫుల్ for hit. బ్యాటింగ్ ఇక్కడ. Bowler 5, 1 run. ఒకవైపు నేనున్నాను Aluvasu star verified. అంటూ Wow. హాఫ్ సెంచరీ చేసుకున్నారు. మరొక సింగిల్ తో హాఫ్ సెంచరీ చేసుకున్న బ్యాటర్ కి Waiting for hit. సురేష్ గారికి Bowler 6, 4 బ్యాటింగ్ run. చేస్తాను. Score మరొక after 4 11.0 overs is ఈ ఓవర్ 169 లో for 8. 4 ఫోర్లు Waiting for ఒక్క selection of 5 bowler. ఒక్క సింగిల్ 22 పరుగులు. గత 2 ఓవర్లలో 22 పరుగులు, ఒక్క వికెట్ నష్టపోయారు అంతే. ఓవర్ టు యు. ఓ ఎక్స్పెన్సివ్ అయ్యారు ఇక్కడ. స్కోర్ ఇస్ 169 ఫర్ New 8. bowler. ఇక్కడ Devendra 93 star verified. దేవేంద్ర గారు వచ్చారు. ఓ ఇక్కడ 180 వచ్చే ఛాన్స్ ఉంది. దుర్గా ప్రసాద్ గారు Waiting for కొంచెం hit. వీళ్ళు స్మార్ట్ గా ఆడితే Bowler ఓ 4, 6 run. ఇక్కడ. Your team వెల్కమ్ టు ద selecting ball. క్రీజ్ దేవేంద్ర ఫర్ ఫైనల్ ఓవర్ 6 runs into the దేవేంద్ర stands. ఆలోచించి బాల్ చేయి. దేవేంద్ర Oh, చూసుకో dear. జాగ్రత్తగా. 57-19 balls. Suresh Kumar is on fire now. Just 6 runs away for 180. Oh dear, oh dear. Missed the Bowler trick 6, ఇక్కడ. 3 runs. 3 Your runs team is ఇక్కడ. selecting ball. అద్భుతమైన షాట్ ఇక్కడ. దేవేంద్ర 9 Waiting 0.2. Subbureddy. Oh, Bowler 5 4, runs ఇక్కడ. 5 run. 180 Score రీచ్ after అయిపోయింది. 11.3 overs is 180. Waiting for hit. నా 190కి Bowler వెళ్తారా? 5, 4 run. 4 runs 50 వెళ్ళారు. runs 50 partnership runs between పార్ట్నర్షిప్ Subbureddy, బిట్వీన్ 18 star సుబ్బిరెడ్డి verified. అండ్ Suresh సురేష్ Kumar కుమార్ star. గారు. Your team is selecting అందులో ball. సుబ్బిరెడ్డి గారు ఎంత కొట్టారు చూద్దాం. 17 runs మాత్రమే కొట్టారు. 33 runs సురేష్ కుమార్ బ్యాట్ నుంచి వచ్చాయి ఇక్కడ. దేవేంద్ర Aluvasu star verified. 18 runs, 4 balls, last 2 balls ఇక్కడ. ఎక్స్పెన్సివ్ ఓవర్, లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఇక్కడ. ఓ చిన్న రిస్క్ తీసుకున్నారు, అది పే ఆఫ్ అవ్వలేదు. టాక్టైల్ టైటన్స్ కి బౌండరీ. 22 runs వచ్చే 21 runs ఇక్కడ. 191 అయిపోయింది. 194 అయిపోయింది. ఎక్సలెంట్ బౌలింగ్, ఎక్సలెంట్ బ్యాటింగ్. సారీ బై బెల్ ఛాంపియన్స్ దుర్గా ప్రసాద్ గారు. ఏమంటారు? Yes. ఆఖరి 3 ఓవర్లలో 66 పరుగులు. 66 ఫ్రమ్ 3 overs. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయారు. 20, 22, 24, total చూడండి. 66. వర్రే వా 150, 100 అయినా 130 అయినా 150 అయినా చేయగలుగుతారా అని పెంచుకుంటూ పోతున్నాం. New striker. 16 runs Bowler ఓవర్ కొట్టాలి. Subbureddy, 1672 అంటే 12 192. ఇంకొక 2 runs ఎక్కడ కొట్టాలి. సో జాగ్రత్తగా ఆడండి. Aluvasu star verified. కొంచెం చూసి. బౌలర్ కెప్టెన్ స్వయంగా ఏ బౌలింగ్ వచ్చారు. కొండంత లక్ష్యం New non-striker. Sakin Ariana P star verified. Waiting for ball. ఎదుట మొదటి ఓవర్ లో 2 Your team వికెట్లు, is selecting hit. తర్వాత 1 వికెట్, కేవలం 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పుడు Bowler 4, that's out. Devendra 93 star ఒత్తిడిలో verified. 0 runs, 1 మొదటి loss. బంతికే Waiting for selection of striker. వికెట్. కొండంత లక్ష్యం చేజిచ్చే క్రమంలో మొట్టమొదట తన వికెట్ కోల్పోయారు టాక్టైల్ టైటాన్స్. ఎప్పుడు కొట్టారో స్కోరు. New striker. Maria star verified. Waiting for ball. దగ్గరే ఉంది మ్యాచ్ అనుకుంటూనే ఉన్నాం. ఛాంపియన్స్ నొప్పి తెలియకుండా సూది వేసేశారు. అది ఎలాంటి సూది, Your team is మత్తు selecting సూది hit. వేసినంత Bowler పని 6, 2 చేశారు. run. Waiting for ball. వికెట్ కోల్పోయిన తర్వాత ఎల్ మణి గారు వచ్చి ఒక్క 2 runs తో Your team is selecting ఖాతా hit. ఓపెన్ చేశారు. తన ఖాతా మరియు తన టీం ఖాతా. ఓవర్ కి దాదాపు 18 పరుగుల చొప్పున చేయాలి. 16.75 రిక్వైర్డ్ రేట్ Bowler కావాలి. 3, that's out. Maria star అలాంటిది verified. 2 runs, 2 జరగనివ్వం. balls. Score after 0.3 overs is 2 for బ్యాటింగే 2. కాదు, Waiting for మా selection of బౌలింగ్ లో striker. కూడా సూదులు ఉంటాయి. నొప్పి తెలియనియం కానీ ఛాంపియన్స్ మాదిరి ఆడతాం. ఎస్, ఏదైతే ఈ LBMT సీజన్ New striker. Jane Raleigh అనంతం star. చేస్తూ Waiting for ball. వెళ్ళారు. 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలుచుకుంటూ Your team is వచ్చారు. selecting hit. అదే Bowler 5, that's సాంప్రదాయాన్ని out. Jane కొనసాగిస్తూ Raleigh star. Oh, 0 hello, runs, Vasu. 1 జయ loss. మురళి గారిని Required 193 runs మరోసారి from వెనక్కి 11.2 overs. పంపించేశారు. Waiting for selection of striker. మేడలా కూలుతున్నటువంటి టాక్టైల్ టైటాన్. ఓవర్ టు యు. New striker. Sai Chatteram 222 star verified. K Srinivas Jam. Clap.
Your సార్ team is ఇంకా 2 selecting బాల్ ఉన్నాయి సార్. మీరు వికెట్లు పడడంతో ఓవర్ అయిపోయింది అనుకున్నారు. ఇంకా 2 బాల్ ఉన్నాయి అతనికి. ball at 5, 4 run, waiting for ball. 4 runs. యాక్చువల్లీ ఇది లాంగ్ ఓవర్ లా అనిపిస్తుంది మనకి కమెంటేటర్స్ కి. Yes. ఏం జరుగుతుందో ఇక్కడ తెలియట్లేదు. వికెట్లు పడుతున్నాయని వరుస ఓవర్లు వేస్తున్నారు ఇంగ్లాండ్. 100 బాల్స్ మ్యాచ్ మాదిరి జరుగుతున్నట్టుంది ఇది. వరుసగా 10 బంతులు వేసేటట్టు. ఇదే సూపర్ 4-6, 0 ఎక్సలెంట్. run. Score after 1.0 overs is 6 for 3. వస్తువులు ఉన్నాయి. Selection of ball. సహచర ప్లేయర్స్ నుంచి బాల్ డాట్ బాల్ 6. సో 6 for 3 అల్లు వాసు కెప్టెన్ చెప్పాడు 150 కొడితే మా కెప్టెన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుందని. ఈ రేంజ్ లో వచ్చింది. 3 వికెట్లు తీస్తారు ఇక్కడ. సో ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు స్ట్రైక్ లో. చూడాలి ఇక్కడ ఏం చేస్తారో. ఫస్ట్ బాల్ 5కి వెళ్తారా లేదా సింగిల్ తీసుకొని నాన్ స్ట్రైకింగ్ వెళ్తారా చూడాలి. ఇక్కడ సాయి చంద్రం అండ్ సత్యనారాయణ గారు 3 వికెట్స్ పడ్డాయి ఆల్రెడీ. సో No problem, play with free mind. ఓకే, సో నో ప్రాబ్లం, ప్లే విత్ ఫ్రీ మైండ్ అని చెప్తున్నారు వైస్ కెప్టెన్. బట్ 3 వికెట్లు పోయాయి. బిగ్ మ్యాచ్ 194. యాక్చువల్గా లాస్ట్ 3 ఓవర్స్ లో ట్రిక్ మిస్ అయ్యారు. సో నా ఎస్ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది ఇక్కడ. బౌండరీ. Waiting for ball. ఓ సత్యనారాయణ గారు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఆల్రెడీ వికెట్స్ కోల్పోయారు. నెట్వర్క్ కొంచెం. Your team is selecting hits. ఫస్ట్ బాల్ బౌండరీ. సత్యనారాయణ గారు సింగిల్ తీసుకొని పక్కకి వెళ్తారా? అగ్రెషన్ కి వెళ్ళకూడదు. వికెట్స్ పోయాయి. 10 for 3. ఫ్రీగా ఆడడం ఎంత ముఖ్యం, వికెట్స్ ప్రిజర్వ్ చేసుకొని ఆడడం కూడా అంతే ముఖ్యం. చూడాలి ఇక్కడ ఏం చేస్తారు. నరసింహరావు కూడా మంచి Ball బౌలర్. 5, 2 runs. కపుల్ ఆఫ్ రన్స్ ఇక్కడ. 183 runs from 10.4 సో overs. Waiting for ball. కొంచెం రన్ రేట్ అబౌవ్ ది రీచ్ 17 కి వెళ్తుంది మెల్లమెల్లగా. ఈ ఓవర్ లో కొంచెం Your team is selecting 13-14 రన్స్ కొడితే బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి. టాక్టైల్ టైటన్స్ లోయెస్ట్ టోటల్ కి రిస్ట్రిక్ట్ చేసి హ్యూజ్ మార్జిన్ తో క్వాలిఫై అవుతారా? లాస్ట్ 3 overs మిస్ ద ట్రేక్ ఇక్కడ. 6 ఇక్కడ. వెల్కమ్ టు ద క్రీజ్. ఫస్ట్ 6 ఆఫ్ ది ఇన్నింగ్స్ ఫ్రమ్ బ్యాట్ ఆఫ్ సత్యనారాయణ గారు. Your team is ఏ selecting బ్యాట్ hits. తీసుకొచ్చారో తెలీదు. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అవుతారా ఈ రోజు? సెంచరీ, హాఫ్ సెంచరీ, బిగ్ ఇన్నింగ్స్ రావాలి. నరసింహరావు గారు కమ్ బ్యాక్. ఎందుకంటే అంత మంచి ఓవర్ 12 runs 3 balls లో ఉన్నారు ఇక్కడ. అల్లు వాసు గారు అద్భుతమైన బౌలింగ్ చేశారు. 3 వికెట్లు తీసేశారు. నెక్స్ట్ ఓవర్ కి ఏమన్నా వస్తారా అల్లు వాసు గారు, లేకపోతే వెయిట్ చేస్తారా అని చూడాలి. నాకు తెలిసి రాకపోవడం మంచిది. డాట్ బాల్, గుడ్ డెలివరీ. 4 balls 12 runs చాలు. ఎవరిలో ఆల్మోస్ట్ రన్స్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ బాల్ ఆఫ్ స్ట్రైక్ వెళ్ళడము లేకపోతే 6 కొట్టడమో చెయ్యాలి. 6 కి వెళ్తారా? 0 తర్వాత 6 లేదా 0 తర్వాత మరొక 0నా? సో నరసింహరావు గారు బౌండరీ. Waiting for ball. 16 runs in this over. 22 for 3 ఇక్కడ. సో నేను అనేది కొంచెం వికెట్స్ ప్రిజర్వేషన్ చేసుకోవాలి. ఎవరికి స్ట్రైక్ ఇవ్వట్లేదు సత్యనారాయణ గారు. మరి సత్యనారాయణ గారు చూడండి ఇక్కడ 16 5 balls. Your team is selecting hits. సాయి చంద్రరావు ఇక్కడ. సత్యనారాయణ గారు జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ బాల్ నరసింహరావు. కెన్ హీ డూ ద మ్యాజికల్ బాల్? డాట్ ఆడతారా? డాట్ ఆడారు. 3 runs ఇక్కడ. 19 runs వచ్చాయి. 25 for 3. 170 కావాలి. 17 runs per over కావాలి సార్. ఏమంటారు? ఎస్, అద్భుతమైన బ్యాటింగ్ సత్య గారి నుంచి. ఎంఎస్ New ball. ధోనిని Blue Buses తలపిస్తున్నారు star మన verified. సత్య గారు. 1.0 overs. 6 ఎలాగైతే runs, నాన్ 2 స్ట్రైక్ wickets. బ్యాటింగ్ ఇకన్నా డాట్ బాల్ 6లతో స్ట్రైక్ తన దగ్గర పెట్టుకొని ఫినిష్ చేయాలని ధోని చివరి దాకా తీసుకెళ్లి ఫినిష్ చేశారు. అటువంటి బ్యాటింగ్ చేయాలంటే అవి చివరి ఓవర్లు అయి ఉండాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచే సత్య గారు స్టార్ట్ Awesome చేశారు. Anaconda gem verified. ఇది Vasu broke ఎక్కడి his second దాకా over. సాగుతుంది. వాసు గారు మరొకసారి బౌలింగ్ వచ్చారు. Syed మొదటి Jaffer ఓవర్లో star. 6 Vasu పరుగులు broke మాత్రమే second bad ఇచ్చి 3 bowling. వికెట్లు తీసుకున్నారు. ఇక్కడ టైటన్స్ పరిస్థితి ముందును ఈ ఎనుక గొయ్యి Suresh మాదిరి Kumar star. తయారైంది. ఈ బౌలర్ ని సియాప్ చేద్దామా అంటే రిక్వైర్డ్ రేట్ పెరిగిపోతుంది. సియాప్ చేయకున్నా కావాల్సిన రన్ రేట్ సాధిద్దాము అనుకుంటే వికెట్స్ పడుతూ ఉన్నాయి. ఏం చేయాలనో దిక్కు తెలియని పరిస్థితిలో ఏ షాట్ ఆడాలనో తెలియక Waiting for బ్యాట్స్మెన్ selection of striker. సతమతం అవుతూ ఉన్నారు. Suresh Kumar star. Focus. అద్భుతమైన బౌలింగ్ వాసు గారిని చూస్తే Your team is selecting hits. అద్భుతమైన బ్యాటింగ్. 2వ ఓవర్లో సత్య గారి నుంచి చూసాం. వా వండర్ఫుల్ ఛాంపియన్స్. 4-6, 4 runs. ఈ Waiting for సీజన్ లో ball. 3వ విజయాన్ని సాధిస్తారా లేదా నిలబడాల్సిన టైంలో Your team is selecting తడబడతారా? 4 runs తో స్వాగతం చెప్పారు.
Bowler 2, 1 run, waiting for ఈ ball. ఓవర్ లో రిస్క్ తీసుకోకుండా స్ట్రైక్ రొటేషన్ చేసేశారు సత్య గారు. 4 runs తో స్వాగతం పలికినటువంటి సత్య గారు నెక్స్ట్ మంత్ Your team is సింగిల్ selecting తీసుకుని hit. నాస్ట్రైక్ లోకి వెళ్ళిపోయారు. వికెట్లు కాపాడుకుంటారా, వాసు గారికి దాసోహం అవుతారా? Bowler 2, 1 run. No, Score after అటువంటి 2.3 overs is అవకాశం 31 for 3, ఇవ్వము waiting for ball. అంటూ బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. జస్ట్ మిస్ అంతే. సింగిల్ రన్స్ తో సత్య గారు మరి స్ట్రైక్ లేకి వచ్చారు. ఇక్కడ దాదాపు 75%, Your team is selecting hit. సారీ 80% పైగా సత్య గారి నుంచి స్కోర్ వచ్చాయి. Bowler 5, 6 run, Yes, required 158 sixer. runs from 9.2 overs, waiting for ball. తగ్గేదేలే, తగ్గితే రిక్వైర్డ్ రేట్ పెరుగుతుంది అన్నట్లే ఆడుతున్నారు ఇక్కడ సత్య గారు. Your team is లాస్ట్ selecting hit. స్ట్రైక్ లో తనకి సపోర్ట్ చేస్తే సరిపోతుంది. మ్యాచ్ తన భుజాలపై మోసుకెళ్లే ప్రయత్నంలో సత్య గారు ఈ బంతి ఏం చేయగలరు? ఆ 3 వికెట్లతోనే సరిపెడతారా? Bowler 4, 2 run, waiting for ball. సరిపెడతారు. ఈ బంతితో అయితే 2 runs తీసుకున్నారు. సత్య గారు మంచి బ్యాటింగ్ Your కొనసాగిస్తూ team is ఉన్నారు. selecting hit. వావ్, వండర్ఫుల్ మ్యాచ్. ఇప్పటి నుండి ఒక Bowler 1, ఎత్తు 6 run. ఎందుకన్నా Score after 3.0 overs is మరొక 45 for sixer. 3. Waiting వాసు for selection గారికి of bowler. ఎటువంటి అవకాశం ఇవ్వలేదు సత్య గారు. ఓవర్ టు యు. సో 20 runs ఇచ్చాడు వాసు ఓవర్లో. కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. సో సత్యనారాయణ గారు చూసుకుంటే New bowler. Your team is selecting hit. 38 11 balls, సాయి చదరం 1 of 1. ఓ సారీ 3 of 5. Bowler 6, that's వికెట్ out. ఇక్కడ Sai Chatteram 222 వచ్చాడు. for వికెట్ 5. తీశారు 5 runs, సుబ్బురెడ్డి 4 balls. గారు. Waiting for selection of striker. 4 వికెట్స్ అయిపోయాయి ఇక్కడ. సత్యనారాయణ గారు New striker. Ruben రఘు Williams, వచ్చారు waiting ఇక్కడ. for ball. సో Your ఇక్కడ team is selecting చూసుకుంటే hit. Bowler 6, 4 బౌండరీ runs. Your ఫస్ట్ team is బాల్ selecting hit. స్కోర్ ఇస్ 49 for 4. 50 కూడా అవ్వలేదు. 4 వికెట్లు పడిపోయాయి. అండ్ Bowler బ్రెయిల్ 2, 1 ఛాంపియన్స్ run. 50 Score వచ్చింది after ఇక్కడ. 3.3 overs is 50. Your team is నా selecting hit. సత్యనారాయణ గారు వికెట్ తీసారా? Bowler 3, సుబ్బరెడ్డి గారు రఘు, 5 రఘు, runs రఘు, ఇక్కడ. జాగ్రత్త. ఓ లుక్ ఎట్ దట్. Your team is selecting hit. 43 Bowler 2, your team is selecting hit. 12 balls 43 ఇక్కడ. నా సుబ్బరెడ్డి గారు ఇంకొక వికెట్ తీస్తారా? సత్య గారిది కీ వికెట్ ఇక్కడ. సత్యనారాయణ గారు 43 మీద ఉన్నారు. సో చాలా Bowler జాగ్రత్తగా 6, ఆడాలి. 3 3 runs. runs ఇక్కడ. Score after 46 4.0 overs is 4.61 for 4. 134 runs from 8.0 134 overs. కావాలి 8 overs Waiting కి. for selection of bowler. సో 8 సార్ కొడతారా? New bowler, Suresh Kumar Star. సత్యనారాయణ గారు వర్సెస్ ఛాంపియన్స్ మ్యాచ్ జరుగుతూ ఉన్నట్టుంది ఇక్కడ. ఒకవైపు తనకు Your team is స్ట్రైక్ ఇచ్చి selecting తనను సపోర్ట్ చేసి విజయం సాధిస్తారేమో, కానీ వారు కూడా హిట్టింగ్ వెళ్తూ తన Bowler 2, వికెట్ 5 run. కోల్పోతున్నారు. Sabi Narayana verified scored half. Suresh సత్యనారాయణ Kumar గారు Star. వర్సెస్ ఛాంపియన్స్ అని ఎందుకన్నా Sabi ready, your team star verified. Clap. నిరూపితమైంది. తన అద్భుతమైన ఆఫీస్ 50. 66 పరుగులలో 50 పరుగులు Bowler 5, సత్యనారాయణ 1 run. గారి Waiting for నుంచే. ball. రఘు గారు సింగిల్ తో Alivasi Star verified. Super. మళ్ళీ సత్యనారాయణకి ఇచ్చేశారు. ఇది చెయ్యమని Your చెప్తూ team is ఉన్నారేమో. selecting అప్పటి నుంచి కామెంటేటర్స్ Bowler నుంచి 6, కూడా 4 runs. వస్తూ ఉన్నాయి. Score after 4.3 overs is ఎందుకు 71 ఇమ్మన్నామో for 4. Waiting for ball. ఇవ్వాలి. 4 కొట్టిన తర్వాత అర్థమయ్యి ఉంటారు అందరికి. Your ఎక్సలెంట్ team is selecting బ్యాటింగ్, hit. ఎక్సలెంట్ బ్యాటింగ్, ఎక్సలెంట్ బౌలింగ్. బంతికి బ్యాటుకు మధ్య Bowler 4, 5 run. Required 119 runs from 7.2 overs. నరసింహ Waiting గారు for ball. మాత్రం తనకు తెలిసిన ఒకటే రీతిలో దూసుకెళ్తూ ఉన్నారు. Your team మరొక is 5 selecting రన్స్ తన గతలు. Bowler 4, 5 మరొక run. 5 Waiting for ball. రన్స్ రఘు గారి నుంచి కూడా బిగ్ షాట్ సక్సెస్ కూడా సాధించాడు. ఎక్స్పెన్సివ్ ఓవర్ వెళ్తున్నాయి సార్. బ్యాక్ టు బ్యాక్. ఎక్స్పెన్సివ్ Your team is ఓవర్స్, selecting hit. వరుస ఎక్స్పెన్సివ్ ఓవర్స్. మొదటి ఓవర్ మాత్రమే ఛాంపియన్స్ రాణించారు. తరువాత సత్యనారాయణ గారి Bowler 4, 3 run. ఫోన్లో Score after కొట్టుకెళ్ళిపోయారు. 5.0 overs is 3 84 రన్స్ తో for స్ట్రైక్ Suresh తన వద్ద Kumar Star. పెట్టుకున్నారు. ఓవర్ టు యు. 84 for 4. నా ఇక్కడ ఎవరు బౌలింగ్? సుబ్బరెడ్డి గారు వస్తారా లేకపోతే నరసింహరావు తీసుకురావాలేమో. వికెట్ కావాలి, వికెట్స్ కావాలి వీళ్ళకి New గెలవాలంటే. bowler, Satish Star. సతీష్ వచ్చారు ఇక్కడ. ఇతను కూడా గుడ్ బౌలరే. ನಾವು చూద్దాం ఇక్కడ 111 సత్యనారాయణ గారు 63 of 17, రఘు 14 of 5. సో నా సత్యనారాయణ వికెట్ క్రూషల్ ఇక్కడ. నేను అన్నట్టు 50 కొడతారా? కొట్టారు. ఇంకా సెంచరీ కొడతారా? వెయిట్ చేయాలి. మంచి బ్యాటర్. బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ ఎప్పుడు ఆడతారు ఇక్కడ. బిగ్ టీమ్ వర్సెస్ బిగ్ టీమ్ ఇక్కడ. రఘు, సతీష్ గురించి ఐడియా లేదు. ఏం చేద్దాం? లుక్ ఎట్ దట్. నా డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ. ఐడియా లేదు.
నా దగ్గర జియో ఉంది, ఆడండి 5 runs ఇక్కడ. ఓ అతను 2 బౌలింగ్ చేయడం కొంచెం బ్యాట్ బాల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ బాల్ ఆఫ్ ద రేడార్. రఘు 6 కొడతారా? కొంచెం రన్ రేట్ ని పుష్ చేయగలిగితే సత్యనారాయణ గారు సెంచరీ కొట్టేట్టున్నారు ఇక్కడ. బౌండరీ ఇక్కడ, లవ్లీ షాట్. 102, 6.4 వికెట్స్ కావాలి. వికెట్ తీసేది ఎవరు? అల్లు వాసు. 3 వికెట్స్ ఇచ్చినప్పటికీ సెకండ్ ఓవర్ లో ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఇక్కడ ప్రతి ఓవర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. కొంచెం రన్స్ కంట్రోల్ చేయాలి. 194. ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యి 3 runs 50 runs పార్ట్నర్షిప్ ఇక్కడ. ఏం పార్ట్నర్షిప్ ఇది అసలు? వీళ్ళిద్దరు రఘు ఎందుకు ఓపెనింగ్ రాలేదో ఇప్పటికీ అర్థం కాలేదు, కానీ వచ్చి బాగా పర్ఫామ్ చేస్తున్నారు. Now who is the wicket taker for Braille Champions ఇక్కడ? ఉత్కంఠభరితం మ్యాచ్ ఇది. లో స్కోరింగ్ అవుతుంది అనుకుంటే హై స్కోరింగ్ అవుతుంది. బౌండరీ. ఏం జరుగుతుంది ఇక్కడ? సతీష్ 4 balls 16 runs ఇచ్చాడు. సత్యనారాయణ గారు 70, 72, 19 సెంచరీ మ్యాన్. 73. నాకు జేపీ డ్యూమిని తర్వాత డివాల్ బ్రేవిస్ గుర్తొస్తున్నాడు. సౌత్ ఆఫ్రికన్ రీసెంట్ గా జరిగిన డివాల్ బ్రేవిస్ సెంచరీ కొట్టాడు ఆస్ట్రేలియా మీద. అలానే ఇతను కూడా ఏమన్నా సెంచరీ కొడతారా? రఘు క్రూషియల్ ప్లేయర్ ఇక్కడ, ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్. ఒక డాట్ బాల్ ఆడితే మంచిదేమో, లేకపోతే వికెట్ కోల్పోకుండా. చూడండి ఇక్కడ 17 runs ఇచ్చాడు. స్కోర్ 101 for 4. 94 runs కావాలి 37 balls కి. ఏ మాత్రం ప్రెషర్ లేదు. 15 runs తీసుకొచ్చారు రన్ రేట్ ని. కానీ ఒక్క వికెట్ పడితే మ్యాచ్ వీళ్ళ వైపు తిరుగుతుంది. లేదు, పడదు. సో స్కోర్ 6 overs, 102 for 4. 93 from other 6 overs. ఏం జరుగుతుంది ఇక్కడ? మ్యాచ్ ఎవరికి తెలియట్లేదు. వికెట్స్ పడుతున్నట్టే ఉన్నాయి, స్కోర్ మాత్రం పాకుతుంది. ఎలాగైతే ఛాంపియన్ చేతిలో మ్యాచ్ ఉంది మంచి స్కోర్ సాధించారు. పడుతుంటే రఘు గారు మరొక వైపు చుక్కలు చూపిస్తున్నారు ఛాంపియన్స్ కి. అద్భుతమైన Score after 6. Your team is selecting hit. Bowler 4, 2 runs. Your team is selecting hit. Bowler 6. That's out. Be ready again. 29 runs, 12 balls. Striker. సపోర్ట్ చేస్తే సరిపోతుంది. లేదు నేను గాని 6 సాధిస్తా అంటూ. New striker. Sai Chatterum 222 star verified for second. Narasimha Jam. Shout. వావ్. ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉందా సార్? వికెట్స్ తీశారు. yes, ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ ని విడదీశారు. ఇటువంటి పార్ట్నర్షిప్ ని విడదీసినప్పుడు వరుసగా వికెట్లు కోల్పోవడం చూస్తూ ఉంటాం మనం. నిన్న జరిగినటువంటి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో చూసాం. 125 runs చేసిన సౌత్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ను బుమ్రా ఎట్లయితే విడదీశాడో అక్కడి నుంచి ఒక్క బోల్టా పడింది సౌత్ ఆఫ్రికా. అలా జరిగే అవకాశం మెండుగా ఉంది. 7.0 overs is 120 for 5. మ్యాచ్ మొత్తం టర్న్ అయ్యేలా ఉంది ఇక్కడ. సాయి చంద్రం గారు 6 కొట్టాడు ఇక్కడ. సత్యనారాయణ గారు ఇంకో ఓవర్ అయిపోయింది చాలన్నా కూడా. శ్రీనివాస్ సత్యనారాయణ గారు వికెట్ తీస్తే మ్యాచ్ టర్న్ అవుతుంది. ఫస్ట్ బాల్ ఇక్కడ 5 వెళ్తారా చూడాలి. ఇక్కడ అగ్రెషన్ స్టార్ట్. 3 runs ఇక్కడ. 2 వేస్తున్నారు. బ్యాట్ బౌలింగ్ ఇది బ్రైల్ ఛాంపియన్స్ నుంచి. అగ్రెషన్ చేయట్లేదు. సింగిల్ టేకన్ త్రూ 2 balls 4 runs వచ్చాయి. పార్ట్నర్షిప్ ఇస్ గ్రోయింగ్ ఇన్ కాన్ఫిడెన్స్. సత్యనారాయణ గారు సెంచరీ కొట్టేలాగానే ఉన్నారు నాకైతే. చూడండి ఇక్కడ 81 of 22 balls. వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఇది. ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్. ఆల్మోస్ట్ 390, 400 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు ఇక్కడ. 5 runs ఇక్కడ. చెప్తూనే ఉన్నారు 5 వెళ్ళట్లేదని. 5 అప్పటి నుంచి కంటిన్యూస్ 5 కొడుతున్నారు. 5 మీద ఒక్క బాల్ కూడా పడలేదు సత్యనారాయణ గారికి. సింగిల్ తీసుకున్నారు ఇక్కడ మన సాయి చంద్రం గారు. వావ్. శ్రీనివాస్ గారు 4 balls 2 balls ఉన్నాయి మీకు. ఈ ఓవర్ మీరు వికెట్ తీస్తే ఎవరు ద హీరో టుడే. కానీ సత్యనారాయణ గారు సింగిల్ తీసుకున్నారు. అద్భుతమైన సింగిల్. డిక్షనరీలో సింగిలే లేదు టైటన్స్ లో, బట్ సింగిల్ తీసుకున్నారు ఇక్కడ. 64 runs from 25. 131 for 5 వికెట్స్ తీయగలిగితే తప్ప బ్రైల్ ఛాంపియన్స్ గెలవలేరు.
Now here we go. 0 డాట్ బాల్ ఆడతారా? డాట్ బాల్ ఆడాలి. Score లేదు. 4. That's out. హ్యూజ్ Five వికెట్ batters, ఇది. 223 సాయి చంద్రం started గారు by అవుట్ 2. అయ్యారు. 8 runs. 8 4 runs. balls. Score after సపోర్ట్ 8.0 overs కావాలి is ఇక్కడ. 131 for 6. 131 for Required 6. 64 runs from 4.0 4 overs. wickets are 64 Waiting runs for sir. selection of non-striker. Waiting for selection of bowler. New non-striker, Iregu Gem for second time. ఓవర్ కి 16 రన్స్ Blue Vasu star చేస్తే verified. 2.0 Titans overs, 26 విజయం. runs, 3 wickets. Devendra 93 నాలుగు star బంతులు verified. సరిగ్గా Credit పడితే RR14. ఛాంపియన్స్ విజయం. ఏం జరుగుతుందో మ్యాచ్ Your team is selecting ఒకవైపు మీరు రఘు ఏమైనా ఏ షాట్ అయినా చేసుకోండి డబుల్ టైం మాత్రం కొట్టకు. ఓకే అంటున్న సత్య గారు Awesome Manaconda Gem verified. మీరు Using first కదలకంటే Syed మేమన్నా Jaffer star. కదులుతాము. Using first bowling for ఇద్దరం play by అలాగే Vasu Bro. ఉండిపోతే ఛాంపియన్స్ ఎలాగా పాపము అంటూ వికెట్లను కోల్పోతున్నటువంటి వాళ్ళ టీం. ఎస్ సార్ అల్లు వాస గారు వచ్చారు సార్. ఏమన్నా వికెట్ తీస్తారా? ఎస్ మొదటి ఓవర్లో 3 వికెట్లు తీసిన తర్వాత ఓవర్లో ఎక్స్పెన్సివ్ 20 పరుగులు ఇచ్చేశారు. Bowler 5. That's out. Yes, wicket వచ్చింది. Suresh Kumar. Wow, super 7 delivery. star అల్లు verified. వాసు Thanks. బిగ్ మ్యాచ్ బౌలర్. సత్యనారాయణ is gone for 87 సార్. ఏమంటారు? సెంచరీ మిస్ అయిందా? New striker, Yes. Devendra 93 star verified for మూల second time. వేరుని Waiting for ball. పీకేశారు అల్లు వాసు గారు. ఇక్కడ నుంచి కేవలం team is 3 selecting గుడ్ hit. బాల్స్. ఒరే వా కెప్టెన్ మజాకా. Bowler 5. 2 run. Waiting for సత్యనారాయణ ball. గారు పాతకు పోయినారు. వేళ్ళు పాతాల్లోనికి పోయినప్పుడు కూకటి వేళ్లతో Awesome Manaconda Gem verified. Devendra second time batting. టిక్లింగ్ చేశాడు అల్లు వాసు గారు. టెన్షన్ టెన్షన్ Your team is టెన్షన్ selecting టెన్షన్. ఛాంపియన్స్ ఇక్కడ నుంచే 2 Bowler 5. That's out. ఇంకొక Devendra వికెట్ 93 కోల్పోయారు. star verified 2. 2 runs. అటువంటి 2 balls. అవకాశం Score after ఇవ్వలేదు. 8.3 overs is 133 for 8. ఓవర్ బై Waiting ఓవర్ for selection of striker. ఒక ఓవర్లో 3 వికెట్లు, ఒక ఓవర్ 20 రన్స్. ఈ ఓవర్లో 3 బంతులలో 2 వికెట్లు తీశారు. ఎస్ మ్యాచ్ ఏం జరుగుతుందో ఊహించడానికి ఇక్కడ కూడా కౌశిక్ అండ్ అవకాశం ఒక లేకుండా స్టాట్స్ match ఏంటంటే New striker, లాస్ట్ 8 Satyanarayana వికెట్స్ B star కోల్పోయినప్పుడు verified for 50 second time. పార్ట్నర్షిప్ Waiting చేశారు. for ball. Yes కెన్ వి ఎక్స్పెక్ట్ sir. మేబీ సార్ Yes. చూడాలి. Your team is selecting hit. 8 వికెట్స్ Hat-trick. తర్వాత 1 run. ఒక్క 60 Required రన్స్ 61 runs from పార్ట్నర్షిప్ 3.2 వచ్చింది. ఆ overs. Waiting 60 for ball. రన్స్ మాత్రమే ఇప్పుడు 8 వికెట్స్ తర్వాత వీళ్ళకి కావాలి. ఆ పార్ట్నర్షిప్ ఇక్కడ వస్తుందా? Your team is ఇందులో selecting నుంచి hit. ఒక్క రన్ వచ్చింది. Bowler 4. 5 run. Waiting for ball. Your team is selecting hit. Awesome Manaconda Gem verified. Satya Anna this is second time batting. అద్భుతమైన బౌలింగ్ Devendra 93 star verified. Guilty. ఏదైతే అవసరమో వాళ్ళ టీం కి అది చేసుకుంటూ వెళ్తాను అన్నారు. అదే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. 5 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ బంతికి వికెట్ ను కాపాడుకొని 8 వికెట్ల తర్వాత 60 అబో పార్ట్నర్షిప్ వచ్చినట్టు వీరికి వస్తే టైటాన్స్ ముందుకెళ్ళి ఎలిమినేటర్ ఆడే అవకాశం. ఉప్స్ బెల్ మోగింది. బెల్లు మోగింది. ఏం జరుగుతుంది ఇక్కడ? టెక్నికల్ వికెట్ వచ్చింది. Satyanarayana B star What a verified spell 2. of bowling 1 sir. run. ఇది 2 balls. 6 for Score 34 after అల్లు 9.0 వాసు. overs is 139 for 9. Waiting for selection of non-striker. స్టాచ్యూ. ఇదే Super, ఓవర్లో sir. New non-striker, తిప్పి Jay Morali పంపించేశారు. star for second time. 2 సార్లు తిప్పి పంపించారు. వావ్ వావ్. సో నెక్స్ట్ ఎవరు వస్తారో చూడాలి ఇక్కడ. కౌశిక్ మీరు Required. కామెంటరీ ఇచ్చినప్పుడు లాస్ట్ వికెట్ New కి bowler, మంచి Sabu పార్ట్నర్షిప్ ready, చేసిన 18 మ్యాచెస్ star చూసాం. verified, 2.0 overs, ఎస్ సార్. 34 సో runs, అందులో 2 మీరే wickets. ఉన్నారు. సో ఈసారి కూడా చూద్దాం. మురళి జాగ్రత్త, సరిగ్గా Your team is ప్రెస్ అవ్వలేదు selecting అది బట్టలు. ఓ జాగ్రత్తగా. Bowler 6, 4 బ్యాట్ run, waiting for తిరిగిందని ball. చెప్తున్నారు. చేతిలో బ్యాట్ తిరిగి బౌలర్ చేతికి వెళ్ళింది. బౌండరీ Your team is selecting hit. కంట్రోల్ చేయాలి. ఒక్క Bowler వికెట్, 6, ఒక్క 4 బాల్, run. Your 8 team runs, is 2 selecting balls. hit. They are going Bowler hard. 2, 5 5 runs, run. 13 Score runs, after 3 9.3 balls. overs is 100. Your team is selecting 150 hit. for 9 ఇక్కడ. Bowler 3, 5 5 runs run, again. waiting for ball. ఎక్స్పెన్సివ్ ఇక్కడ. 6 పైన వదిలేయండి. 4-5 పైన పట్టుకోండి. వదిలే అన్న, నువ్వు కూడా హిట్ Your అయ్యావు. team- Bowler సుబ్బిరెడ్డి 3, 5, your ఎక్స్పెన్సివ్. team is సుబ్బిరెడ్డి selecting గారు hit. ఎక్స్పెన్సివ్. Bowler 6, Syed Jaffer star. 166 for 9. 29 runs from 12 balls. 166 for 9. ఎక్స్పెన్సివ్ ఓవర్ జరిగింది ఇక్కడ సుబ్బిరెడ్డి గారికి. ఎస్ ఎంత ఫాస్ట్ గా చేశారో New అంతే bowler, ఫాస్ట్ Jay గా Srinivas కొట్టారు. Jam, 1.0 కేవలం overs, 11 runs, 1 4 wickets. ఈ ఓవర్లో మిగిలిన బటన్నే వాళ్ళకు దొరికినట్టు Your లేదు. team is selecting hit. అంత అద్భుతంగా ఆడారు. కేవలం ఒక్క వికెట్ 29 పరుగుల. బ్రో 15 రన్స్ పర్ ఓవర్ 2 కావాలి. run, జాగ్రత్తగా waiting for ఆడండి. ball. Your team is selecting hit. Bowler 6, 4 run, waiting for ball. Your team is selecting hit. వాళ్ళకి 8 Bowler 3, వికెట్లు 4 పరుగులు run. వచ్చినాయి. Next, 9 వికెట్ల Bowler తర్వాత 5, 4 run. మరొక Required 15 runs from 1.2 overs. Your team is selecting 15 Bowler పరుగులు. 5. Yes, గెలిచారు finally. Royal Champions has won the game by 14 runs. Uluwasu star verified as player of the match. లో స్కోరింగ్ పిల్లరా. What a match ఇది. 194 పరుగులు చేస్తే
169 పరుగులు 179 పరుగులతో కదం తొక్కినటువంటి టాక్టల్ టైటన్స్ 15 రన్స్ వెనుకబడిపోయారు. ఓవర్ టు యూ కౌశిక్ గారు. సో అలు అసు గారు హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఖచ్చితంగా. ఎందుకంటే చాలా రన్స్ ఇచ్చేసారు అదర్ బౌలర్స్. బ్యాక్ టు బ్యాక్ 4-5 మీద ఒక్క బాల్ కూడా పడలేదు సత్యనారాయణ గారికి, కానీ 87 వద్ద పడింది. డేంజరస్ బాల్ అది. సో అవుట్ అయిపోయారు. ఆయన అవుట్ అవడంతో మ్యాచ్ మొత్తం తిరిగిపోయింది. ఇంకొకరు 30-40 రన్స్ చేస్తున్నా టాక్టల్ టైటన్స్ వర్ మేకింగ్ అ హిస్టరీ, కానీ అది జరగలేదు. అల్లు వాసు 6 for 34 in 3 overs. వాట్ అ స్టార్ట్ ఇది. ఆ 21 overs తీసేసి చూడండి, 6 overs ఒక ఓవర్ లో వచ్చి 6 runs and 9 runs అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ 8 runs. సో 14 for 6 in 2 overs అండి. ఆ 21 over తీసేస్తే ఇట్ ఈస్ నాట్ అ జోక్. బిగ్ మ్యాచ్ లో బౌలింగ్ చేయడం 194. ఆ లాస్ట్ 3 overs ఏదైతే ఉందో అదే మ్యాచ్ ని మార్చేసింది. సో బ్యాక్ టు బ్యాక్ 20 overs వచ్చాయి. మన సురేష్ కుమార్ గారు 50 చేశారు కానీ అల్లు వాసు, ఎప్పుడు చెప్తుంటాను నేను, బ్యాట్స్మెన్ విన్ ద మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ ద టోర్నమెంట్ అని. అల్లు వాసు గారు బ్యాటింగ్ లో కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నారు. ఫస్ట్ ఓవర్ నుంచే వికెట్ తీశారు. యాక్చువల్ గా వీళ్ళు కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చారని చెప్పాలి. కొంచెం బౌలింగ్ చేస్తుంటే మేబీ దే వుడ్ హావ్ రిస్ట్రిక్టెడ్ దెమ్ అండర్ 150. కానీ సత్యనారాయణ గారు, నాకు చెప్పాను, జేపీ డుమిని సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ ఉంటారు, ఎవరు ఆడినప్పుడు మంచి మంచి ఇన్నింగ్స్ లో ఆడుతూ ఉంటారు. ఒక్కరు సపోర్ట్ ఇచ్చిన అయిపోయేది మ్యాచ్. కానీ క్రికెట్ ఈజ్ ఎ క్రూయల్ గేమ్. సో ఎవరో ఒకరు ఓడాలి, ఒకరు గెలవాలి. సో వీళ్ళు కూడా తక్కువ ఏమి కొట్టలేదు, 179 కొట్టారు. దాదాపు చేసి చేయడానికి వచ్చారు. బట్ సో అల్లు వాసు బ్యాక్ బోన్ తీసేశాడు టాక్టల్ టైటన్స్ ది. సో ఫైనల్లీ బ్రైల్ ఛాంపియన్స్ ఆర్ అప్ ద ladder. వెల్ ప్లేడ్ టాక్టల్ టైటన్స్, బట్ టఫ్ లక్ ఫర్ దెమ్. ఓవర్ టు ఆర్గనైజింగ్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశిక్ అండ్ దుర్గా. చక్కని కామెంటరీ ఇచ్చారు. నిజంగానే మ్యాచ్ ఎంత టెన్షన్గా అయిందంటే, అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వ్యూవర్స్ అందరికీ కూడా సారీ చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే యూట్యూబ్ లైవ్ మధ్యలో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. బట్ డోంట్ వరీ, మేము ఈ మ్యాచ్ని అప్లోడ్ చేస్తాం కాబట్టి దాన్ని మళ్ళీ మీరు వీక్షించవచ్చు. సో కమింగ్ టు ది మ్యాచ్, ఎంత ఉత్కంఠగా సాగిందో అందరికీ తెలుసు. నిజంగానే బ్యాట్స్మెన్ మ్యాచ్ని విన్ చేయిస్తే బౌలర్ టోర్నమెంట్నే విన్ చేయించే అవకాశం ఉంటుందని ఒక చక్కని కంక్లూజన్ ఇచ్చారు మీరు. సో మరి నిజంగానే మరి వీళ్ళు టోర్నమెంట్ని గెలుచుకుంటారా? మరి ఇక్కడ నిజంగానే టాక్టల్ టైటన్స్ని ఈ టోర్నమెంట్లో ప్రతిసారి ఓడించడం జరిగింది వారు 3 times. కానీ ఇది చాలా 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 టైట్ మ్యాచ్. అంటే లాస్ట్ 2 matches ఏం చెప్పాలంటే, గత మ్యాచ్ 92 మ్యాచ్ మనం చూసాం, అది లో స్కోరింగ్ మ్యాచ్. అది కూడా చాలా టైట్గా సాగింది. ఇది కూడా చాలా టైట్గా సాగింది. నేనైతే ఏం చెప్తానంటే, ఇక్కడ ఎవరు గెలుపోవటంలో సహజం, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను, నా యూజువల్ వర్డ్ ఏంటంటే, క్రికెట్ గెలిచింది ఈరోజు. నిజంగా ఫెంటాస్టిక్ మ్యాచ్ని చూసాం. మాకైతే మా నరాలు ఉత్కంఠతో అసలు నిండిపోయిందని మాత్రం చెప్పాలి. ఇక్కడ మనతో ఉన్నారు, మనం ఎక్కువ లేట్ చేయకుండా, మన వాళ్ళందరూ వాసు ఉన్నారు, గెలిచిన కెప్టెన్, ఈరోజు విక్టోరియస్ కెప్టెన్. సో అలాగే మనకి సాయి గారు కూడా ఉన్నారు. కౌశిక్ గారు, సాయి గారిని తీసుకోండి. సో ఓకే, లెట్స్ ఇన్వైట్ సో టాక్టల్ టైటన్స్ కెప్టెన్ సాయి బ్రో. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. హలో బ్రో. ఏంటి బ్రో, చాలా టఫ్ మ్యాచ్. సో 194 ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఫస్ట్? యాక్చువల్లీ 194 అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సో లాస్ట్ వికెట్స్ వచ్చేసరికి బాగా కంబ్యాక్ చేసినారు. సో మంచి 50s కూడా కొట్టినారు. సతీష్ అనుకుంటా మేబీ. సో మంచి అటాక్ లాస్ట్ లో అటాక్ చేస్తున్నారు. సురేష్ ఒకసారి అట్లా 194 అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలా. లాస్ట్ 2-3 overs లో ఎక్కువ రన్స్ లీక్ చేసేసాం మేము. సో అదే మేము చేసిన పొరపాటు. అండ్ నేను చూసుకుంటే బ్రో, నేను చూసిన మ్యాచ్ లో రఘు గారిని కొంచెం ముందర తీసుకొచ్చి సత్య గారిని కొంచెం బ్యాక్ ఆఫ్ ద బౌలింగ్ పెట్టుకుంటారు. ఏమైంది ఈరోజు? ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యారా బౌలింగ్ ఇచ్చేటప్పుడు, లేకపోతే బికాస్ యూ మిస్ ద ట్రిక్ అనిపించింది నాకు. కన్ఫ్యూజన్ ఏం లేదు. యాక్చువల్లీ మెయిన్ ప్లేయర్స్ వచ్చినట్టు బాల్ చేపిద్దామని అయితే ముందుగానే ప్లాన్ పెట్టుకున్నాం. సో అట్లా పెట్టుకున్నాం. బట్ ఈరోజు అది బౌలింగ్ లో కొంచెం ఫెయిల్ అయింది. సో మణి గారు బాగా బౌల్ చేసినారు, అండ్ మురళి, అండ్ యాజ్ యూజువల్ గా నాకు 4 wickets పడినాయి. సో బ్యాటింగ్ విషయానికి వస్తే
మన విజయ్ సార్ చెప్పినట్టు గత 2 మ్యాచ్లతో పోలిస్తే ఈ రోజు జరిగిన మ్యాచ్ సో అందరికీ థ్రిల్ ఇస్తుంది ఈ మ్యాచ్. ఎందుకంటే 139 ఫర్ 9 ఉండేది. సో ఆ తర్వాత 2 ఓవర్లో కూడా బీభత్సంగా అటాక్ చేసినారు మా వాళ్ళు. సో అన్ఫార్చునేట్లీ ఏదో ఒక బాల్ పైన అవుట్ కాక తప్పదు కాబట్టి ఇన్ కేస్ ఇంకొక వికెట్ ఉండే కనుక పక్క మేము గెలిచుండే వాళ్ళం. సో తొందరగా వికెట్ లూజ్ అయిపోయాం 9 వికెట్స్. సో అదే మూమెంట్ లో ఇంకొక వికెట్ ఉంటే కనుక పక్కా మేము మ్యాచ్ రీచ్ అయిపోయే వాళ్ళం. సో మీరు చూసుకుంటే 58 రన్స్ మేబీ 56 రన్స్ కొట్టాలి 18 బాల్స్ కి. సో బట్ లాస్ట్ 7 balls కి 15 రన్స్ మాత్రమే కొట్టాలి. సో అంతలా ఆ 2 ఓవర్లు బాగా అటాక్ చేసినారు. సో రఘు అన్న అండ్ మురళి సో వీళ్ళిద్దరు కూడా సో దగ్గరికి మరీ అంత 150 బిలో స్కోర్ లోపు కాకుండా 180 స్కోర్ అయితే తీసుకొచ్చినారు. సో మంచి ఎఫర్ట్ అయితే ఇచ్చినారు మా టీం బ్యాటింగ్ లో అయితే. అండ్ మీ టోర్నమెంట్ చూసుకుంటే సోఫార్ మీరు ఏదైతే ఒక ప్లాన్ సెట్ చేసుకున్నారో అగ్రెసివ్ గా వెళ్దాం ఫ్రీగా ఆడదాం అదే కనిపిస్తూ వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోగానే మనం చేంజ్ చేస్తాం, బట్ మీ టీంలో ఎవరు వచ్చినా అలానే ఆడారు. అండ్ ఈ రోజు చూసుకుంటే సత్యనారాయణ గారు ఒకవైపు డిఫరెంట్ పిచ్ మీద బ్యాటింగ్ చేశారు, మీరందరూ ఒక డిఫరెంట్ పిచ్ మీద బ్యాటింగ్ చేశారు. ఇద్దరు నేను కామెంటరీలో కూడా చెప్పడం జరిగింది, ఇద్దరు కొంచెం ఇంకా 30-40 రన్స్ యాడ్ చేసి ఉంటే అయ్యేదని. మీరు చాలా కామ్ గా ఆడతారు. ఈ రోజు ఏంటి బ్రో అగ్రెసివ్ వెళ్ళిపోయారు, ఏం జరిగింది, ఏంటి మైండ్ సెట్ ఏంటి? యాక్చువల్లీ ఆలోచన అయితే ఏం లేదు అగ్రెసివ్ గా లేదా డిఫెన్స్ ఆడదామని. అంటే అట్లా డిఫెన్స్ ఆడుకుంటూ పోతే ఎక్కువ స్కోర్ వెళ్ళిపోతుంది కదా అన్నట్టు నేను జస్ట్ ఒక షాట్ హిట్ చేశా. సో అక్కడ అన్ఫార్చునేట్లీ వికెట్ పోయింది. సో తర్వాత రఘు అన్న సత్య అన్న మధ్యలో కూడా ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. సో వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ తర్వాత కొంచెం వేరే వాళ్ళ ద్వారా కూడా వచ్చి ఉంటే బాగుండు. ఏదేమైనప్పటికీ సరే ఒక్క 1 వికెట్ మేము తొందరగా లాస్ అయిపోయామని అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే వాసు వండర్ఫుల్ బౌలర్. సో స్టార్టింగ్ లోనే 3 వికెట్స్ లాస్ అయిపోయాం. సో స్టార్టింగ్ లో కొంచెం ప్రెజర్ ఫీల్ అయినాం. సో స్టార్టింగ్ లో 3 వికెట్స్ కాకుండా 1 or 2 లూస్ అయి ఉంటే కనుక ఇన్ కేస్ ఏమైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉండేదేమో. సో ఎనీవే వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు వాసు అండ్ టీమ్. సో మీరు రిమైనింగ్ మ్యాచెస్ లో కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. సో మా టీం నుంచి అండ్ వన్ మోర్ అప్రిసియేషన్ బ్రో నా తరఫు నుంచి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ బ్రో. మీరు ఆడిన క్రికెట్ అసలు చాలా మంచి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారు. ఒక్క టోర్నమెంట్ లో ఒకే ప్లాన్ తో వెళ్ళారు, ఎవరు వచ్చినా కొట్టారు అపార్ట్ ఫ్రమ్ ప్రభుదాస్ కుమార్ గారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ టఫ్ లక్ ఫర్ టుడే బ్రో. సాయి గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే వికెట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి వికెట్ అనవసరం ఎక్స్ట్రా లాస్ అయినట్టు అనిపించింది, ముందే లాస్ అయినట్టు అనిపించింది అని. అక్కడ క్లియర్ గా మేము మా వాచ్ చేస్తున్నప్పుడు మీ టీంలో సత్య గారు అడ్వైస్ చేస్తున్నారు రఘు గారికి, డోంట్ గో ఫర్ 6 అని. అండ్ అది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్. అది ఇచ్చిన ఒక 30-40 seconds కి వెంట్ ఫర్ 6 అండ్ ఇట్ గాన్ అవుట్. అప్పటి వరకు అసలు 120 అంటే జస్ట్ 5 వికెట్స్ లాస్. ఎప్పుడైతే రఘు గారి వికెట్ కోల్పోయారో అక్కడి నుంచి ఇంకా కొలాప్స్ స్టార్ట్ అయింది. బట్ మధ్యలో మళ్ళీ మీరు ఒక ఓవర్లో భయంకరంగా అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2 overs చాలా ఫాస్ట్ గా ఆడారు. అది మంచి స్ట్రాటజీ, ఎందుకంటే వికెట్స్ తక్కువ ఉన్నప్పుడు. బట్ అదేమైనా టర్నింగ్ పాయింట్ అనొచ్చా రఘు గారి వికెట్ లాస్ అవడం? ఖచ్చితంగా సార్, దీనికి నేను అగ్రి అవుతా. ఎందుకంటే సత్య అన్న ఒక పక్క నుంచి గైడ్ చేస్తూ బ్యాటింగ్ ఆడుతూ కూడా గైడ్ చేస్తూ ఉంటాడు. చాలా కష్టం అది. సో అన్ఫార్చునేట్లీ మరి ఆ మెసేజ్ రఘానికి రీచ్ అయిందా లేదా అన్నది అయితే నాకు తెలియదు. బట్ నాకైతే అది బానే ఉంది. బిఫోర్ 6 కొట్టక ముందే, అంటే అక్కడ వికెట్ లాస్ అవ్వక ముందే నాకైతే మెసేజ్ వినిపించింది. మరి అది రఘు అన్న కాన్సన్ట్రేట్ చేశారా లేదంటే మ్యాచ్ మూమెంట్ లో మరి ఏమైంది అనేది రఘానికే తెలియాలి. సో ఖచ్చితంగా సార్ మీరు అనేదానికి దీనికి నేను అగ్రి అవుతా. సో ఒక్క వికెట్ అక్కడ ఉండుంటే గనక ఖచ్చితంగా సో 1.5 hour ముందే ఈ మ్యాచ్ అయిపోయేది. 1.5 hour ముందే గెలిచేవారు అంటారు. బట్ ఓకే, ఎనీథింగ్ అదే ఒక రోజు మన రోజు కావచ్చు కాకపోవచ్చులేండి. జస్ట్ మనం ఇఫ్ దర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ఇఫ్స్ అండ్ బట్స్, జస్ట్ మనం అనుకోవడానికి మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. ఎక్స్క్యూజ్ మీ విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆర్గనైజర్, నేను ఒక 2 questions అడుగుతాను సాయికి. సాయి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. ఎందుకు కంగ్రాచులేషన్స్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేసావా? మేబీ మై థాట్ ఈస్ వికెట్స్ నా. ఎస్, 50 క్లబ్ లో చేరిన 3rd bowler, 52 వికెట్స్ వచ్చాయి నీ చేతిలో. అమేజింగ్. మన LBMT లో 50 వికెట్స్ క్రాక్ చేసిన 4th bowler. 1st bowler రజాక్, 2nd శ్రీను, 3rd
సిఎన్ మూర్తి ఫోర్త్, నువ్వు అయితే సిఎన్ మూర్తి 51, నువ్వు 52 వికెట్స్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నావు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అండ్ ఆల్సో టఫ్ లక్ సాయి, ఫ్రమ్ ద బిగినింగ్ చాలా బాగా ఆడుతూ వచ్చారు. నేను ఈ రోజు మీరిద్దరు 50 క్లబ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకున్నాను. ఎందుకంటే 47 తో సత్య ఉన్నాడు, 48 తో నువ్వు ఉన్నావు, వీళ్ళిద్దరు వచ్చే ఛాన్స్ వస్తుంది అనుకున్నాను. బట్ మీరు గనక మ్యాచ్ గెలిచింటే వచ్చిండే ఛాన్స్ ఉండేది వికెట్ లో. ఇంకా ఇద్దరికి సత్యకు కూడా ఇంకొక 3 పడింటే వచ్చిండే ఛాన్స్ ఉండేది. ఏదైనా టఫ్ లక్ అండ్ వెరీ 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 టఫ్ ఫైట్ ఇచ్చారు ప్రతి మ్యాచ్ కూడాను. థ్యాంక్ యూ అన్న. గో అహెడ్ ప్లీజ్. సార్ ఇది మీరు క్వశ్చన్ కాదు సార్, వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిజంగానే. నా అదే ఎక్సైట్మెంట్ లో క్వశ్చన్ గా కన్సిడర్ చేసాను దాన్ని. నా అప్రిసియేషన్స్ కోసమే వచ్చా. అప్రిసియేషన్ కోసం వెరీ గుడ్ అండ్ వ్యాలిడ్. మీ అప్రిసియేషన్ ఇన్ఫర్మేటివ్ అప్రిసియేషన్ గా చెప్పాలి. నిజంగా మంచి, నిజంగా ఎన్ని వికెట్స్ అంటే ఎప్పుడు మనం బ్యాటింగ్ గురించే మాట్లాడతాం, కానీ ఈ టోర్నమెంట్ లో ముగ్గురు ఇలా దాటడం అనేది, నలుగురు రావడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది వినడానికి. నేను ఇంకా 2-3 చూడొచ్చు అనుకున్నాను ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్. చూద్దాం. ఓకే, చూద్దాం. లెట్ us hope for the best, sir. Thank you very much. ఎందుకంటే 45 క్రాస్ అయిన వాళ్ళు ఇంకా 6-7 మంది ఉన్నారు. వాళ్ళ 6-7 మందిలో 2-3 వస్తారేమో అని ఒక చిన్న హోప్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. సో ఇది ఎల్బిఎం అండ్ ఎల్ అంటే ఎల్బిఎం లో బి అంటే బౌలింగ్ టోర్నమెంట్ అయ్యేటట్టుంది అయితే ఇందులో. చూద్దాం. let us hope for the best and thank you very much Sai and thank you very much Nagaraj sir for ఒక మంచి వార్తను చెప్పినందుకు మాతో ఈ స్టాట్స్ గురించి. సో వెరీ టఫ్ లక్ సాయి గారు అండ్ హోప్ మీకు నెక్స్ట్ టోర్నమెంట్లో మంచి ప్రదర్శనని మేము ఖచ్చితంగా చూస్తాం. అండ్ నిజంగానే ఈరోజు ఇది ఓటమి గెలుపు నేను ఇందాక అన్నట్టు కాదు, కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చక్కని మ్యాచ్ని మనకి అందించారు. నిజంగా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ప్రేక్షకులుగా అది మనకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ దుర్గా గారు అండ్ ఆల్సో కౌశిక్ గారు టు ఇంటర్వ్యూ ది విక్టోరియస్ కెప్టెన్ ఫర్ టుడే అండ్ ఆల్సో కెప్టెన్ ఇన్నింగ్స్ అనాలా, దీన్ని బౌలింగ్ అనాలా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఆయనకు దక్కింది. ఒకసారి ఆయన ఇంటర్వ్యూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్ వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక్కడ ఒక ఫన్నీ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కామెంటేటర్స్ ఒక పనిని తగ్గించారు. ఎందుకంటే విన్నింగ్ కెప్టెన్ ప్లస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కావడం వల్ల ఇంకో ప్లేయర్ ని ఇంటర్వ్యూ చేసే అవకాశం తగ్గించారు. దానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మ్యాచ్ అంతా 9 ఓవర్లు ఒక ఎత్తు అయితే లాస్ట్ 3 ఓవర్లు అది మీ ఇన్నింగ్స్ లో అది ఒక ఎత్తు. దాని పట్ల మీ అభిప్రాయం చెప్పండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ లో అయితే త్వరగా వికెట్స్ అయిపోయాయి. బిలో 50 అనుకుంటా 5 వికెట్స్. తర్వాత సుబ్బు బ్రో, సురేష్ కుమార్ బ్రో చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. అది మాకు కలిసి వచ్చింది. ఎస్పెషల్లీ సురేష్ బ్రో అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. మా గెలుపుకి మెయిన్ ముఖ్య కారణం అయితే అదే. డిఫెన్స్ చేయడానికి రన్స్ ఉన్నాయన్న, మెయిన్ రన్స్ ఉంటేనే కాన్ఫిడెంట్ గా చేయగలం, అంటే ఐ మీన్ ఎదుర్కోగలం బౌలింగ్ లో. సో వాళ్ళు రన్స్ లో తీసుకొస్తే అది నాకు హెల్ప్ అయింది బౌలింగ్ చేయడానికి. ఐ వాంట్ టు థ్యాంక్స్ ఫర్ సుబ్బు బ్రో అండ్ సురేష్ బ్రో ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ బ్యాటింగ్. నేను బ్యాటింగ్ లో ఏం చేయలేనప్పటికీ కూడా బౌలింగ్ లో కాన్ఫిడెన్స్ ఉండేలా చేసింది మాత్రం వాళ్ళే. 51 for 5 ఉన్నాయి. అక్కడి నుంచి 143 రన్స్ లాస్ట్ 5 వికెట్లకి మీ బ్యాటింగ్ లో వచ్చినాయి. ఏమని చెప్పుకోవచ్చు దీని గురించి? వాళ్ళిద్దరే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడారని చెప్పాలి. యాక్చువల్గా 5 వికెట్స్ అయిపోయిన తర్వాత మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఓడిపోవడం అని అనుకున్నాం. 194 అయితే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 130 దాటిన ఈ స్టేజ్ లో గ్రేట్ అని చెప్పి అని అనుకున్నాం. బట్ వాళ్ళు అంతకంటే బాగా ఆడారు వాళ్ళిద్దరు. సో వాళ్ళకి ఎంతైనా క్రెడిట్ ఇవ్వాలి. అది బ్రో. 51 for 5 అన్నప్పుడు 100 కొడతారా, 120 కొడతారా, 130, 150, 170 అనుకుంటూ ఉన్నాం మేము. అన్ని దాటుకుంటూ 194 పోయారు. మీరేమంటారు దీని పట్ల? ఇది మాకు అన్ఫార్చునేట్ గా వచ్చిన గిఫ్ట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 190 ఆ స్టేజ్ నుంచి యాక్చువల్గా 130 క్రాస్ చేయడమే గ్రేట్. సో దాన్ని మించి మా వాళ్ళు
చేశారు లాస్ట్. అలాగే 9th వికెట్ పార్ట్నర్షిప్ కూడా. మీ పార్ట్నర్షిప్ 137 ఫర్ 8 నుంచి 194 నాట్ అవుట్. అక్కడ వరకు 8 వరకు వెళ్ళాలంటే 67 రన్స్. ఎస్ సార్. 194 194 టోటల్ కూడా ఆడిస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎర్లీగా వికెట్ కోల్పోయిన స్టేజ్ నుంచి పూర్తి ఓవర్లు ఆడే స్టేజ్ తీసుకొచ్చారంటే చాలా మంచి విషయంగానే చెప్పుకోవాలి. ఎస్, ఇక్కడ ఇంకోటి చెప్పడం ఏమంటే 51 for 5 in 4 overs. తర్వాత 8 overs లో కేవలం 3 wickets మాత్రమే కోల్పోయారు. 143 రన్స్ చేశారు. అదే మూమెంట్ కొనసాగిస్తూ మొదటి ఓవర్లో 6 పరుగులకి 3 వికెట్లు తీశారు. మీ ఆనందాన్ని వ్యక్తపరచండి ఇక్కడ. ఆనందం అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఓవర్ లో ఒక్క వికెట్ వచ్చినా చాలు ప్రెజర్ లో ఉంటారని అనుకున్నా. బట్ 3 వచ్చాయి. దానికి మించి ఇంకేం కావాలి. సో మంచి స్టార్ట్ అయితే వచ్చింది. అయినప్పటికీ సత్యాన్ని అయితే సూపర్ బ్యాటింగ్ చేశారు. ఆయన సెంచరీ చేస్తారా అని ఆల్మోస్ట్ సెంచరీ చేసినంత 87 అంటే తక్కువ కాదు. 87 కొట్టడం అనేది అది ఈ 195 చేసింగ్ చేసేటప్పుడు చాలా గ్రేట్ ఇన్నింగ్స్ అది. సో సత్యాన్ని కూడా క్రెడిట్ ఇవ్వాలి ఈ విషయంలో. బట్ ఆఫ్టర్ 3 wickets తర్వాత కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. మళ్ళీ పార్ట్నర్షిప్ వస్తున్నది అన్న సమయంలో మళ్ళీ 4th wicket సుబ్బుప్రో తీసిన తర్వాత ఏదైతే ఉందో తర్వాత వాళ్ళకి మంచిగా పార్ట్నర్షిప్ అయితే కొన్ని వచ్చాయి. ఆఫ్టర్ 4 wickets తర్వాత కొంచెం వికెట్స్ కంట్రోల్ చేసి ఆడారు. గెలుస్తారు అనే మూమెంట్ అయితే తీసుకొచ్చారు. సో చాలా బాగా ఆడారు. వాళ్ళు కూడా బాగా ఫైట్ ఇచ్చారు. లాస్ట్ మేమైతే విన్ అయ్యాం. సో మొదట సత్య గారు వర్సెస్ ఛాంపియన్స్ గా మ్యాచ్ జరిగింది. ఒకవైపు వికెట్లు కోల్పోతున్న తను ఒంటరిగా బ్యాటింగ్ చేశారు. 5 wickets తర్వాత ఒక్క చక్కని పార్ట్నర్షిప్, దాదాపు 60 runs పైగా. ఆ పార్ట్నర్షిప్ తర్వాత మీరేమనుకున్నారు? ఆ పార్ట్నర్షిప్ తర్వాత అయితే మేబీ సత్య అన్న ఉన్నాడు కాబట్టి సెటిల్ అయి ఉన్నాడు. అలాగే రఘు అన్న అనుకుంటా వాళ్ళిద్దరి మధ్యలో వచ్చింది అనుకుంటా కదా 50 ఇద్దరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. గేమ్ ని ఫైనల్ వరకు తీసుకెళ్లే సత్తా కూడా ఉన్నటువంటి వాళ్ళు. బట్ ఏది ఏమైనా జరగచ్చు. కానీ ఆ పార్ట్నర్షిప్ తర్వాత అయితే మాకు మ్యాచ్ ఓడిపోతామా అని ఫీలింగ్ అయితే కలిగింది. సో ఏమైనప్పటికీ మళ్ళీ లాస్ట్ లో కంబ్యాక్ చేయగలిగాం బై లక్. ఇక్కడ ఒక ఫన్నీ క్వశ్చన్. సత్య గారు సెంచరీ చేస్తారు అనుకున్నా అన్నారు. ఆ సెంచరీని మీరే ఆపేశారు. ఎస్ అన్న, సారీ టు సే దిస్ బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సత్య అన్న బౌలింగ్ అవుతాడండి, నా బౌలింగ్ చూసుకుని ఆడేస్తాడేమో అని అనుకున్నా. బట్ అలా జరగలేదు. సో అన్ఫార్చునేట్ గా అన్న సెటిల్ అయిన తర్వాత వికెట్ దొరకడం కూడా అది ఒక గిఫ్ట్ అని అనుకోవాలి. ఆ ఓవర్ లోనే సత్యాన్ని 2 సార్లు అవుట్ చేశారు. మరొక వికెట్ కూడా తీశారు. దాదాపు 8 వికెట్లు అక్కడే కోల్పోయాయి. మరొక వికెట్ కూడా మరొక ఓవర్ లోనే కోల్పోయింది. ఆఖరి వికెట్ పార్ట్నర్షిప్ అద్భుతంగా వచ్చింది, అగ్రెషన్ గా. అప్పుడు మీ ఆలోచన ఏంటి? యాక్చువల్ గా 56 సంథింగ్ కావాలి లాస్ట్ 1 wicket తో. దాన్ని 15 చేసేసి దగ్గర తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే నాకు చాలా కోపం వచ్చింది. ఈ మ్యాచ్ ఓడిపోయాం, ఇంకా ఓడిపోయినట్టే అని. అంటే ఒకే ఓవర్లో ఆల్మోస్ట్ నియర్ టు 30 runs దాకా వచ్చినట్టున్నాయి సుబ్బు బ్రో ఓవర్లో. సో దాని తర్వాత ఓడిపోతాం అని అనిపించింది. బట్ ఏదైనప్పటికీ చూద్దాం అని చెప్పి శ్రీనాథ్కి ఇచ్చిన తర్వాత కూడా బాగా అటాక్ అయితే చేశారు. ఆల్మోస్ట్ గెలిచేస్తారు అనే పొజిషన్కి అయితే వచ్చేసారు. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ లో శ్రీనాథ్ ఆ వికెట్ తీయడంతో అమ్మయ్య అని అనిపించింది. బట్ ఎనీవే వాళ్ళు కూడా క్రెడిట్ అయితే వాళ్ళు చాలా బాగా ఆడారు. 195 అంటే అది ఇటువంటి ప్రెజర్ సిచ్యువేషన్ మ్యాచ్ లో మామూలు విషయం కాదు. సో బాగా నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ వాసు బ్రో. సో ఏంటంటే సత్యనారాయణ గారు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఫైవ్స్ కొంచెం ఎక్కువ వెళ్ళాయి. అండ్ మీరు తప్ప ఎక్కువ బౌలర్స్ 5 మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకున్నారా, లేకపోతే ఇప్పుడే అన్నారు కోపం వచ్చిందని? సో ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదా? ఎందుకంటే ఫైవ్స్ చాలా వెళ్ళాయి యాక్చువల్లీ. ఇద్దాం అనుకున్నా. బట్ ఎందుకులే
ఒకటి కాకపోతే ఒకటైనా వేస్తారేమో అని చూసాను, బట్ అయినా వేయలేదు మా వాళ్ళు. అంటే మీరు మాత్రం వికెట్ తీసుకోవాలనుకున్నారా అంటే 6 వికెట్లు తీసారు ఏకంగా 34 for 6 in 3 overs. అదేం లేదన్న, యాక్చువల్లీ మా వాళ్ళు ఎస్పెషలీ అందులో లాస్ట్ 2 వికెట్స్ 5 and 4 ఎక్కువ ఆడారు. అందులోనూ మాకు లాస్ట్ వికెట్ కి అవ్వక ముందు 3 4 కొట్టారు, బ్యాటింగ్ 4 కొట్టారు. సంథింగ్ Yeah. బ్యాట్స్మెన్ ఏం గుర్తులేదు కానీ అప్పటికి కూడా నాకు ఇన్ని 4 కొడుతున్నారు అయినా 4 రావట్లేదు అయ్యా అని అనుకున్నా. అయినా లాస్ట్ కి మొత్తం వికెట్ సాధించారు. సో ఈ మ్యాచ్ గెలిచారు, బాగా బౌలింగ్ చేశారు, ఒంటి చేత్తో గెలిపించారు మీరు యాక్చువల్ గా. బట్ నెక్స్ట్ మ్యాచ్ కి వచ్చేసరికి ఏంటి బ్రో స్ట్రాటజీ ఏమైనా ఉంటుందా మీ బౌలర్స్ కి ఏమన్నా కొంచెం? ఎందుకంటే 194 లో 180 దాదాపు కొట్టేశారు వాళ్ళు. ఎస్ సో ఒకవేళ లాస్ట్ 3 overs లో 64 runs లీక్ చేశారు వాళ్ళ బౌలింగ్ వైపు నుంచి, మీకు అది కలిసి వచ్చింది. సేమ్ థింగ్ మీరు కూడా చేసినంత పని అయింది యాక్చువల్ గా చూసుకుంటే. అవునండి. ఆఫ్టర్ మీ ఓవర్ తర్వాత మన సుబ్బురెడ్డి గారి ఓవర్ లో చాలా రన్స్ వచ్చేసాయి. అది Yes, ఏమైందంటే ఫాస్ట్ గా ఆయన బౌలింగ్ చేస్తే వీళ్ళు ఫాస్ట్ గా ఆయన కంటే ఫాస్ట్ గా కొట్టేస్తున్నారు. సో Yes. మీరు నెక్స్ట్ మ్యాచ్ లో ఏంటి మీ స్ట్రాటజీ ఏమైనా మారుస్తారా? ఎందుకంటే మీకు బౌలింగ్ కొంచెం ఈ రోజు మిస్ అయిపోయారేమో. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు 2 లో ఉన్నప్పుడు మీరు 5-6 లో ఉన్నారు, వాళ్ళు 5-6 కి వచ్చేసరికి మీరు 2-3 లోకి వెళ్ళిపోయారు. ఎస్ అన్న, యాక్చువల్లీ కన్సర్న్ అయితే ఇదే. లాస్ట్ ఈ రౌండ్ మొత్తం బౌలింగ్ అయితే అంత లేదు, బాగోలేదు నేనైతే చెప్తాను. సో ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో అందరూ ట్రయల్ ఛాంపియన్స్ బౌలింగ్ బాగుంటది అని అనేవాళ్ళు, బట్ అట్లా కాదు, దానికి అగేన్స్ట్ గా తయారైంది సెకండ్ రౌండ్ లో మొత్తం. అందులోనూ లాస్ట్ కొన్ని మ్యాచెస్ నుంచి మరీ దారుణం. 170 డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్, 215 కొట్టినప్పుడు కూడా ట్రై చేసి గెలాల్సిన సిచ్యువేషన్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా బౌలింగ్ ఏ లెవెల్లో ఉందో. సో మీరు నెక్స్ట్ మ్యాచ్ కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ 6 for 34 అగైన్ అండ్ అగైన్. కొంచెం బ్యాటింగ్ లో అలాగే 26 runs in batting for 2 innings. 26 runs in batting. ఈ 26 runs తో కంగ్రాచులేషన్స్ వాసు. ఈ 26 runs తో నువ్వు సెకండ్ హైయెస్ట్ స్కోర్ రీచ్ అయినా మన టోర్నమెంట్ లో. కంగ్రాచులేషన్స్ కెప్టెన్. ప్రతి టీమ్ కి ఇంకా ఫస్ట్ స్కోర్ లో ఉన్న సాయి చరణ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, అతను రీచ్ అవడానికి ఇంకా నువ్వు 97 రన్లు చేయాల్సి ఉంది. మరి 97 రన్లు రాబోయే మ్యాచ్ లో చేస్తావు అనుకుంటున్నాను. నేనైతే మొన్న చెప్పేశాను ఈ స్కోర్ ఎవరు రీచ్ అవ్వరు అని. మరి నువ్వు హేమంత్ వెంపటెంబడే ఉన్నారు. 717 వచ్చేసి మన హరిబాబు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. తర్వాత 718 హేమంత్, హోప్స్ ఆర్ లైవ్. 721 వాసు, 818 సాయి. మేబీ ఇట్స్ విల్ నాట్ పాసిబుల్ సార్, ఐ విల్ ట్రై ఇట్. ఇలా అంటూ వికెట్లు తీస్తున్నారు, ఇలా అంటూ రన్స్ కొడుతున్నారు, చూద్దాం. I have one question with Alwas bro. Alwas bro, can I ask a question regarding సతీష్ బ్రో? మీరు నేను లాస్ట్ 3-4 మ్యాచ్ అబ్జర్వ్ చేస్తుండే, ఆయన ఫస్ట్ బాల్ సింగిల్ స్ట్రైక్ రొటేషన్, సెకండ్ బాల్ వికెట్ ఇస్తున్నారు. సో మీకు మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి కెప్టెన్? ఆయన బ్యాటింగ్ లో మీకు ఇప్పుడు మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఫ్రీగా వికెట్ ఇవ్వడం వల్ల లాస్ట్ కి వికెట్ 6 మీద వికెట్ అయితే కొంచెం బౌలింగ్ అక్కడ ఉంటుంది స్టార్టింగ్ లో. సో అక్కడ మీ ప్లానింగ్ ఏంటి సతీష్ గురించి, మీ ఒపీనియన్ లో? మీ టీమ్ లో అందరూ కాంట్రిబ్యూట్ చేస్తుండే, ప్లస్ సతీష్ దగ్గర బ్యాటింగ్ నుంచి మీకు తెలుసు సతీష్ ఇలా బ్యాటింగ్ ఆడతాడని. కానీ ఈ మ్యాచెస్ లో ఈ సీజన్ లో కొన్ని బ్యాటింగ్ అనేది క్లిక్ అవ్వలేదు. సో ఏంది మెయిన్ రీజన్ అనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ సతీష్ బ్రోకి ఆల్రెడీ మేము ఈరోజు కూడా చెప్పాము. సో 6-5 స్టార్టింగ్ కొంచెం స్కిప్ చేయి బ్రో, తర్వాత ఒకవేళ సెటిల్ అయిన తర్వాత నువ్వు ఆడదు అని చెప్పాను నేను. మరి ఏమనుకున్నాడు ఏమో సతీష్ బ్రో, అయినా 6కే వెళ్ళాడు. తన ఫేవరెట్ షాట్ ఆడకుండా ఆడలేడేమో మేబీ. సో చెప్పడం అయితే చెప్పాను. థ్యాంక్ యూ వాసు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఎందుకంటే స్ట్రాటజీస్ అడిగితే చాలా మంది చెప్పరు, నువ్వు చెప్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్పోర్టివ్నెస్. అలాగే సత్య విషయంలో కూడా సెంచరీ మిస్ అయిందనుకో సారీ చెప్తున్నావు, అది కూడా నీ స్పోర్టివ్నెస్. ఇక్కడ ఏమి సత్య సెంచరీ మిస్ అయిన ఫీల్ అవుతున్నావు, నువ్వు మ్యాచ్ గెలిచిన దానికి ఫీల్ అవుతున్నావు? ఏ ఫీల్ అవుతున్నావు? హ్యాపీనా సాడా? సార్ రెండు సార్. అలా కాదు, ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలి.
ఒకటైతే ఆబ్వియస్లీ విన్నింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. And final question to you from my side also, Vasu. యా సార్. మీరు ఈ మ్యాచ్ అంటే డెఫినెట్గా మీరు ఫ్రాంక్గా, ఎందుకంటే మీరు చాలా ఫ్రాంక్గా చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడగాలనిపించింది ఏంటంటే, యా సార్. ఈ మ్యాచ్ మీరు విన్ అయ్యారంటారా లేకపోతే వాళ్ళు మీకు ఇచ్చారంటారా? ఏం చెప్తారు దీనికి ఆన్సర్? సార్ ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్ బట్ మేబీ సార్ ఓకే వాళ్ళే మాకు ఇచ్చారు సార్. అంటే మీరు పోరాడలేదంటారా? ఈజ్ డ్రావిడ్ ఆఫ్ ఎల్బిఎంటి అండి. వెరీ మోడెస్ట్ గా చెప్తున్నారు. రాహుల్ డ్రావిడ్ ఆఫ్ హ్యాండ్ క్రికెట్. వన్ వర్డ్ ఆన్సర్. టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మ్యాచ్. టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మ్యాచ్ నన్ను అడిగితే లాస్ట్ వికెట్ శ్రీను అనేది తీసారు, అదే అనుకుంటున్నాను నేను. అదే ఫీల్ అవుతాను. సూపర్ వాసు, నీ స్పోర్టింగ్ స్పిరిట్ తో పాటు స్టాట్స్ దాంతో పాటు చాలా తెలివిగా సమాధానం చెప్తున్నావు. ఆర్గనైజర్ నా కామెంటరీ అడిగినా ఎవరు నిన్ను ఓడించలేకపోతున్నావు, అందుకే నువ్వు అందరినీ ఓడించేస్తున్నావు. గో హెడ్, కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. టఫ్ లక్ ఫర్ టాక్టిల్ టైటన్స్. ఆల్ ద బెస్ట్. సారీ, ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ టోర్నమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇది ఒక ప్యానెల్ లాగా సాగిన ఇంటర్వ్యూ ఇది. చెప్పాలంటే అందరూ రకరకాల క్వశ్చన్స్ అన్నీ అడిగారు. అండ్ నిజంగా ఒక అద్భుతమైన మ్యాచ్. ఎందుకంటే అలా అడగడానికి గల కారణం ఏంటంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది మ్యాచ్. నిజంగా చాలా చాలా బాధాకరం. అంటే టాక్టిల్ టైటన్స్ కి నిజంగానే ఇది చాలా పెయిన్ఫుల్ గానే ఉంటుంది, ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయారు. అండ్ వీరోచితమైన పోరాటం అని చెప్పాలి. మనము చివరి వికెట్ వరకు, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడారు. ఎందుకంటే లాస్ట్ లో మీరు గమనించాలి ఎంత అగ్రెసివ్ గా ఆడారో చూడొచ్చు మీరు. సో ఒక్కసారి మనం ఫైనల్ గా ముగించే ముందు ఒక్కసారి మనం చూసుకుంటే 12 overs కి గాను బ్రెయిల్ ఛాంపియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 194 for 8 చేసింది. దీంట్లో మనకు తెలుసు లాస్ట్ పార్ట్నర్షిప్ 9th వికెట్ పార్ట్నర్షిప్, అది అజేయమైన పార్ట్నర్షిప్ చేసి వాళ్ళ మ్యాచ్ విన్ అవ్వడానికి కారణమైన పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అది హైలైట్ అని చెప్పొచ్చు. అందులో సురేష్ గారి వీరోచితమైన 62 runs అండ్ సుబ్బు గారి నాట్అవుట్ 24 runs, వాళ్ళిద్దరి భాగస్వామ్యం 194 runs చేయడానికి. అండ్ ఇక్కడ మన కామెంటేటర్ ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నారు కౌశిక్ గారు, 12 overs ఎవరైతే ఆడతారో వాళ్ళు విన్ అవుతారని. ఎస్, వాట్ ఎవర్ హీ సెడ్ కేమ్ ట్రూ. మరి 12 overs కంప్లీట్ చేసుకుని 194 runs చేయడం జరిగింది. దీన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేసిన టాక్టిల్ టైటన్స్ 180 ఫర్ ఆల్ అవుట్ 10.5 overs, దాదాపు గెలిచినంత పని చేశారు. మేబీ వాళ్ళ దగ్గర వికెట్స్ ఉంటుంటే ఖచ్చితంగా విన్ అయిపోయేవాళ్ళు. అలాంటి అద్భుతమైన చూసాం. ఇందులో అన్డౌటెడ్లీ వన్ మ్యాన్ షో 87 runs, వన్ మ్యాన్ షో చూసాం మనము. ఇక్కడ సచ్చా గారిది నిజంగానే ఒక బిగ్ మ్యాచ్లో రైస్ టు ది అకేషన్ అంటాం. రైస్ టు ది అకేషన్, ఈ రోస్ టు ది అకేషన్. నిజంగానే అంత అద్భుతమైన ఇన్నింగ్స్ని ఒక పక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మ్యాచ్ని హోల్డ్ చేయ, అంటే బ్యాటింగ్ని హోల్డ్ చేయడం వెరీ డిఫికల్ట్. సో ఇక్కడ సచ్చా హ్యాస్ ప్లేడ్ వండర్ఫుల్ నాక్, బట్ అన్ఫార్చునేట్లీ అది లాస్ట్ వరకు ఉండకపోవడం వల్ల వీళ్ళు ఓటమిని చవి చూడడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్తో 3 overs 34 runs 6 wickets అండ్ 26 runs కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిస్ బ్యాటింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వాసు గారు అవ్వడం మనం గమనించాము. సో దిస్ ఇస్ ద మ్యాచ్ టుడే. టుమారో వన్ మోర్. సో కంగ్రాచులేషన్స్ టు బ్రైల్ ఛాంపియన్స్. వాళ్ళు మరి నెక్స్ట్ ఈ క్వాలిఫైర్ రౌండ్లోకి వెళ్ళిపోయారు. సో కంగ్రాచులేషన్స్. సో టాప్ 6 నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, ప్లే ఆఫ్కి వెళ్ళిపోయారు. సో tough luck to Tactile Titans, but I'm sure that you had a wonderful journey in the tournament. So with this, tomorrow కోసం వెయిట్ చేయాలి, ఎందుకంటే టుమారో ఇంకొక అద్భుతమైన మ్యాచ్ మనం చూడబోతున్నాము. బ్రెయిల్ విజనరీస్ వర్సెస్ లూయి జెమ్స్. సో ఎక్సలెంట్ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ని మనం రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అలాంటి రేపటి మ్యాచ్ కోసం వెయిట్ చేయాలి అంటే ఈరోజు నైట్ మనం హ్యాపీగా పడుకోవాలి. సో చక్కగా ఈ మ్యాచ్ని తలుచుకుంటూ
హాయిగా ఎంజాయ్ చేశారనుకుంటాం. మేము ఈ మ్యాచ్‌ని మీరు పడుకునే ముందు వినండి. మీకోసం అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎంజాయ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ సారీ ఫర్ ది టెక్నికల్ ఇష్యూస్. సో టుమారో విల్ మీట్ యూ అగైన్. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.